We went day one with the larger dairy of 75,000 liters. Dodla is a public limited company. HR importance only. It is not only profit and loss. డిసిషన్ మేకింగ్, స్ట్రాటజీ, ఇలాంటివన్నీ ఎలా? టుడే వెన్ యూర్ లిస్టెడ్ కంపెనీ ప్రతి ఒక్కరు అడుగుతారు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది. ఏం ఇంట్రెస్ట్ లేవు. స్కూలింగ్ లో వచ్చి 10th స్టాండర్డ్ పాస్ అయితే చాలు, 12th స్టాండర్డ్ పాస్ అయితే చాలు. ఐ వాజ్ నాట్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ పోయినప్పుడు ఒక ఆయన మార్క్ షీట్స్ చూసి సార్ ఇలాంటి రోడ్డుకి ఐ కెన్ నాట్ గివ్ యూ ఎ జాబ్ బికాజ్ యూ ఆర్ నాట్ కన్సిస్టెంట్. నేను అనుకునేది వన్ వే వాజ్ లక్కీ ప్రాసెస్ చేసి సింగపూర్ తీసుకు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 95, 96 ఐ సోల్డ్ మ్యాంగోస్ టు సింగపూర్. మజూరు మంది నేను ఖర్చు పెట్టింది ఎంత ఉంటుంది ఆ రోజుల్లో? మేబీ 5,000, 6,000. దాని తర్వాత స్ట్రింగ్ ఫీడ్ చేశాను. వి గో టు ద బ్యాంక్స్, దే సెడ్ బాబు యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ దిస్ సైజ్ ఆఫ్ అ ప్రాజెక్ట్. ఆ రోజుల్లో ఇట్ వాస్ సమ్ 150 crore ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్ ప్రాజెక్ట్. ఎలా అర్థం చేసుకున్నారు డైరీ గురించి? సొసైటల్ ప్రెషర్ అంటే దోడ్లా పేరు వాడుకుంటున్నారు, యూ హ్యావ్ టు సక్సీడ్. గ్రాండ్ ఫాదర్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ ఇంటి పేరు తీసే ఊరు పోయి తిరుగుతుండవు గబ్బబట్టి బాగ్ పేరు. ద వర్డ్ దట్ వి యూజ్ యాజ్ లెగసీ. My father gave me a piece of advice. Learning curve when you do small mistake, easy to recover. Dairy fit the right size. దోడ్లా గ్రోత్ గురించి, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అలాంటిది ఇంట్రొడ్యూస్ చేయడం, లాజిస్టిక్స్ లో అయితే మీరు PhD చేయాలి, అంతవరకు ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అండ్ హౌ డిడ్ యూ స్కేల్ అప్? This industry has built $4-5 billion worth of revenue. The day UPI has become more successful, internet has come into every village level. Today, if you are operating with, let's say, 170,000 farmers, 8,500 villages, 15 plants, 40 marketing offices, all this interconnectivity, the country grew and you grew along with the country. Bosscast, the making of a boss. హాయ్, ఈ బాస్ కాస్ట్ లో దొడ్లా డైరీ మేనేజింగ్ డైరెక్టర్ దొడ్లా సునీల్ రెడ్డి గారు వారి యొక్క బిజినెస్ జర్నీ గురించి డీటెయిల్ గా మాట్లాడారు. అలానే వారి చైల్డ్హుడ్, ఎడ్యుకేషన్, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండేవి, దొడ్లా డైరీ కన్నా ముందు ఎలాంటి బిజినెసెస్ స్టార్ట్ చేశారు, దొడ్లా డైరీ 7,000 crore ఎంపైర్ గా మారడానికి ఆయన తీసుకున్న ఇంపార్టెంట్ గేమ్ చేంజింగ్ డిసిషన్స్ ఏంటి, బాస్ మూవ్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడారు. బాస్ మూవ్స్, దాని వల్ల కలిగిన లెర్నింగ్స్, ఇవన్నీ ఆయన షేర్ చేసుకున్నారు. మీరు కూడా బిజినెస్ బిల్డ్ చేసే కలని కంటూ ఉంటే సునీల్ రెడ్డి గారు ఆయన ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు కొన్ని టిప్స్లు ఇచ్చారు. సో ఈ బాస్ కాస్ట్ ని ఎండ్ వరకు చూడండి. సునీల్ రెడ్డి గారి ఎక్స్పీరియన్స్ మీ బిజినెస్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. మీ టైం ఈ పాడ్కాస్ట్ గురించి, మీరు బాస్ కాస్ట్ గురించి డెడికేట్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. లెట్ స్టార్ట్ విత్ యువర్ చైల్డ్హుడ్. మీ చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఎలా ఉండింది, మీ అప్బ్రింగింగ్, ఇంట్రెస్ట్ ఎలా ఉండింది, మీ ఎడ్యుకేషన్ గురించి. లెట్స్ స్టార్ట్. Thank you very much, Abhishek, for getting me here. It's my honor to be here. Basically, నా చిన్ననాటి స్టోరీస్ అంటే I was not a very bright student. ఓకే. I was the third child for my parents. నాకు ఒక elder brother ఉన్నారు, ఒక sister ఉంది. Then I was the last child. As usual, third child కాబట్టి I was always the spoiled child. My brother was more because being the elder brother, more responsible than my sister. She has to take care of us. We come from a small village called Mamadapuram. Okay. My grandfather came out of that village of Mamadapuram to a town called Nellore. And my father, for education purposes, primarily got us from Nellore to Chennai. So my entire growing up from kindergarten was in Chennai. At that time, my parents were into construction, contracts and all that. So it used to be my father would be traveling a lot. My mother would be taking care of us. We would be going to school and coming back. My entire schooling was in Chennai in a school called Don Bosco, Egmore. So started there from kindergarten till 12th standard. I was there. My brother studied there. My sister studied in a school called Church Park. So I think upbringing was pretty much old school, convent education, Okay. all boys school, all girls school. And similarly, I think later in life చూసుకున్నా కూడా that has a solid foundation. ఈ రోజు కూడా if there is any dependency to connect with the school kids, and I'll tell you later about how each one of them has done their bit in contributing for my thing, whenever I was doing it. Great. So that's how it's all started, Don Bosco, Nellore. So although I'm from Nellore, I can speak fluent Telugu, but language wise, ఇప్పుడు మమ్మల్ని తిట్టాలంటే Tamil comes first. Because అక్కడ when you're a child, when you're growing up or whatever it is, that's how you pick up the language. సరే. మాకు ఆ రోజుల్లో there was only one language we had to study. So I took Hindi.
So I can read and write Hindi, and then obviously the English. So that's how schooling started. ఓకే సో మీ ఇంట్రెస్ట్ గురించి చెప్పండి సార్. సో స్కూలింగ్ టైంలో ఏం అవ్వాలనుకున్నారు? వాట్ వాజ్ యువర్ డ్రీమ్? ఏం ఇంట్రెస్ట్ లేవండి. స్కూలింగ్లో వచ్చి 10th స్టాండర్డ్ పాస్ అయితే చాలు, 12th స్టాండర్డ్ పాస్ అయితే చాలు అనే ఇంట్రెస్ట్లు. ఓకే. అది ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది టైంతో కూడా మారుతుంటుంది. నేనేదో చిన్నప్పటి నుంచి అది చేద్దాం ఇది చేద్దాం అని ఏం లేదు. సరే. బట్ ఐ థింక్ మోర్ బ్రాడ్లీ ద ఇంట్రెస్ట్ వచ్చి వాజ్ బికాస్ ఇప్పుడు ఫాదర్ ఇస్ వర్కింగ్. ఇప్పుడు ఎక్కడైనా భోజనం చేసినప్పుడు టేబుల్ మీద మాట్లాడేటప్పుడు ఏదైనా ఉంటే పనికాడ ఏం జరిగింది, లేకపోతే పీడబ్ల్యూడీ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఆఫీషియల్స్ వచ్చినా కానీ ఇంటర్యాక్షన్ అది. ఓకే. అండ్ ఐ థింక్ నా 12th స్టాండర్డ్ వచ్చే టైంకి మై ఫాదర్ వాజ్ మూవింగ్ అవే ఫ్రమ్ కన్స్ట్రక్షన్ అండ్ హీ వెంట్ ఇన్ టు ఇండస్ట్రీ. సో ఐ బీన్ ఏబుల్ టు సీ క్లోజ్లీ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు డబ్బులు కావాలంటే బ్యాంకర్ ఎవరు, బ్యాంకర్స్ ఎవరు, ఎన్ని అంటే గ్రోయింగ్ అప్ తెలియకుండా యూ గెట్ ఇంబైట్. పక్కనే ఉండారు కాబట్టి. సో నేను అనుకునేది వన్ వే వాజ్ లక్కీ దట్ ఇట్ వాజ్ నాట్ దట్ నేనేదో స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాల్సింది కాదు. బికాస్ ఐ వాజ్ ఆల్మోస్ట్ యూ కెన్ కాల్ ఇట్ సెకండ్ ఆర్ థర్డ్ జనరేషన్. ఓకే. దట్ యువర్ సపోర్ట్ లాగా ఉండేది కదా, వింటున్నాం ఏమవుతుందని. సరే. బట్ కమింగ్ ఫర్ ఎడ్యుకేషన్ వాట్ ఐ టెల్ లాట్ ఆఫ్ పీపుల్ వాజ్, ఇప్పుడు నేను నా 11th 10th వచ్చి మేబీ ఐ పాస్డ్ ఇన్ 2nd class. ఓకే. 12th స్టాండర్డ్కి వచ్చినప్పుడు వెన్ ఐ పాస్డ్ విత్ మేబీ 60% or 50%, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. బట్ ఏమైందంటే ప్రైమరీలీ ఎడ్యుకేషన్ కాడికి వచ్చేసరికి ఇట్ వాజ్ మోర్ ఆఫ్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మా ఫాదర్ వచ్చి బాగా చదువుకో అంటే నేను ఐ యూస్ టు ఆల్వేస్ జోక్ 35 వచ్చిన దానికి 75 వచ్చిన దానికి తేడా ఉందని. ఓకే. సో నాకు ఎప్పుడు ప్రెషర్ లేదనమాట, నువ్వు ఐఐటీలో పోవాలా ఇది చేయాలి. సో ఐ థింక్ దట్ వాజ్ మోర్ ఫార్మేటివ్. ఇప్పుడు నేను 10th నుంచి నువ్వు బైపీసీ తీసుకుంటావా, ఆ రోజుల్లో వీ హ్యావ్ టు డిసైడ్ కదా ఏ కోర్స్ తీసుకుంటావని. మా ఫాదర్ ఎప్పుడు ప్రెషర్ చేయలేదు, నువ్వు ఈ కోర్స్ తీసుకో ఆ కోర్స్ తీసుకో. ఇప్పుడు నాకు తెలిసినంత మాత్రాన ఐ టుక్ ఎంపీసీ సేయింగ్ ఏదో ఇంజనీరింగ్ అని. బట్ ఇంజనీరింగ్ అంటే ఏందో తెలియదు. కరెక్ట్. ఆ రోజుల్లో కౌన్సిలింగ్ అనేది ఏం లేదు. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. దెన్ ఇంజనీరింగ్ అనే కాడికి 12th పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ అంటే ఏంది, నాకు సీట్ ఎక్కడ దొరకదు, అప్పుడు వాల్యూ ఆఫ్ మార్క్స్ తెలుస్తాయి కదా. అండ్ దెన్ వివేకానంద కాలేజ్ అని చెప్పి చెన్నైలో ఉండింది. ఐ జాయిన్ దేర్ ఇన్ బీకామ్. దేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఓన్లీ దేర్ ఫర్ 1 month. బట్ లేటర్ ఇన్ లైఫ్ మేబీ ఐ షుడ్ హ్యావ్ డన్ బీకామ్ అనిపిస్తుంది. బికాజ్ నాకు న్యాచురలీ ఐఎమ్ మోర్ ట్యూన్ టువర్డ్స్ ద ఫైనాన్షియల్ సైడ్ రాదర్ దెన్ ద ఇంజనీరింగ్ సైడ్. సరే. సో దట్ ఈస్ వాట్ ఎడ్యుకేషన్ ఇస్. ఏం అనుకోలేదు. ఎడ్యుకేషన్ కాలేజ్లోకి పోయిన తర్వాత ఐ థింక్ ఫార్మేషన్ స్టార్టెడ్. 2nd year ఆఫ్ కాలేజ్, 3rd year ఆఫ్ కాలేజ్ అప్పుడు యూ స్టార్ట్ థింకింగ్ ఏం చేయాలా, కాలేజ్ అయిపో వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలా, ఫ్రెండ్స్ అమెరికాకు పోతుండారు, కొందరు ఇక్కడ ఉంటుండారు, కొందరు ఎక్కడికో పోతుండారు అని. ఓకే. సో అక్కడ ఐ థింక్ ద చేంజ్ కేమ్. ఇప్పుడు కాలేజ్లో మీకు ఇంటర్వ్యూస్ వస్తాయి జాబ్ అనేది. నేను ఒక దగ్గర పోతే ఫస్ట్ 2 years ఆఫ్ కాలేజ్ నేను కాలేజ్ ఎలక్షన్స్ అని మై మార్క్స్ వెరీ పువర్. 3rd 4th yearలో ఐ గాట్ మై ఫస్ట్ ర్యాంక్. వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ పోయినప్పుడు ఒక ఆయన మార్క్ షీట్స్ చూసి సెడ్, నీలాంటి వాడికి ఐ కెన్ నాట్ గివ్ యూ అ జాబ్ బికాజ్ యూ ఆర్ నాట్ కన్సిస్టెంట్. నేను జాబ్ తీసుకోవాలంటే నాకు నువ్వు ఫస్ట్ క్లాస్లో వచ్చేది కాదు, నాకు సెకండ్ అనేది కాదు, ఐ వాంట్ కన్సిస్టెన్సీ. నువ్వు ఒకరోజు బాగా 3 వస్తే బాగా చదువుకుంటావు, 3 రాకపోతే బాగా చదువుకుని అనేది ఈజ్ నాట్ వాట్ అనేది వచ్చినప్పటికీ దెన్ ఐ రియలైజ్ ప్రొఫెషనల్ అనేది కాదు. అండ్ బి ఇంటికాడికి పోయినప్పుడు ఇట్ వాజ్ నెవర్ ప్రొఫెషనల్ కదండి, ఆల్వేస్ దే వర్ టాకింగ్ అబౌట్ బిజినెస్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఈ ఇంటర్వ్యూ గురించి చెప్పారు కదా, చాలా పెద్ద ఇంపాక్ట్ అయి ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరేం నేర్చుకున్నారు, ఎలా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు ఆ ఇంటరాక్షన్ తర్వాత? ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత కానివ్వండి, ఇప్పుడు కాలేజ్లో మాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉండేది. ఫైనల్ ఇయర్లో యూ హ్యావ్ టు క్రియేట్ అ ప్రాజెక్ట్ ఫర్ కాలేజ్కి అని చెప్పి. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉండేటప్పుడు ఎవ్రీబడి వుడ్ ఎక్స్పెక్ట్ దట్ ఏదో ఐ విల్ డూ డిజైన్ అది అనేది. బట్ ఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లక్లీ నాతో ఉండే ఫ్రెండ్స్ కూడా మాది వాజ్ టు మేక్ హాలో బ్రిక్స్ అని. ఓకే. సో హాలో బ్రిక్స్ అని మొదలుపెట్టినప్పుడు ఇట్ వాజ్ నాట్ ద టెక్నాలజీ ఆఫ్ మేకింగ్ ద బ్రిక్ యాజ్ అన్ ఇంజనీర్, బట్ ఆల్సో హౌ డూ యూ మేక్ ఇట్ ప్రాఫిటబుల్, హౌ డూ యూ సెల్ ఇట్, హౌ డూ యూ డూ అని. అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇంటర్వ్యూ లాగా అవుతునేటప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్కి వచ్చినప్పుడు ద అండర్స్టాండింగ్ వస్తుంది. నేను ఎందుకు ప్రాజెక్ట్ రిపోర్ట్లో నేను డిజైన్ ఎందుకు చేయాలా, నేను ఎందుకు సొంతది పెట్టకూడదు అనేది. ఐ థింక్ మణిపాల్ యాజ్ అ కాలేజ్ ఆల్సో గేవ్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ వే. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ప్రెషర్ వచ్చి నువ్వు ఇంజనీరింగ్ అంటే నువ్వు స్పెసిఫిక్గా డిజైన్ చేయాలా అది. బట్ నా వ్యూలో ఏమైందంటే ఇంజనీరింగ్ ఈ రోజు నేను వాడుకునేది ఫర్గెట్ అబౌట్ ఇంజనీరింగ్ స్పెషాలిటీ ఏదో స్ట్రక్చరల్ మెటీరియల్స్ అని కాకుండా థాట్ ప్రాసెస్ మారింది. ఇప్పుడు మీరు ఏదైనా ఇస్తే ఒక పేజ్ ఇచ్చి నన్ను చదవమంటే నా నోట్ టేకింగ్ ఇస్ మోర్ లైక్ ఫ్లో డయాగ్రామ్.
బాక్స్ మేకింగ్ చేస్తా కాదా నో అయితే ఏమవుతుంది అనేది, బికాస్ చదువుకుంది ఆ మెథడాలజీలో వచ్చింది కాబట్టి ఇక థింకింగ్ ఆల్సో ఆ మెథడాలజీలోకి ఇస్ గోయింగ్. సరే, అంటే మీ స్కూలింగ్ తమిళనాడులో జరిగింది అండ్ మణిపాల్కి వచ్చారు, మంగళూరు యూనివర్సిటీ కింద మీరు డిగ్రీ చేసింది. వాట్ వాస్ ద కల్చర్ లైక్, ఎలా అనిపించింది? ఇట్ వాజ్ హ్యూజ్ కాంట్రాస్ట్ అండి. నేను చెన్నై నుంచి మణిపాల్ పోయినప్పుడు ఇంట్లో కాఫీ టీ తాగేవాడిని కాదు, పొద్దున్నే పాలు తాగేవాడిని, రాత్రి 8 గంటలకు పడుకునేవాడిని. డే 1 ఆఫ్ కాలేజ్లో పోతే యూ గివెన్ ది ఎంటైర్ ఫ్రీడమ్, రైట్ ఫ్రమ్ వాట్ ఈస్ ఆల్కహాల్ టు వాట్ ఈస్ సిగరెట్ స్మోకింగ్ టు వాట్ ఈస్, బట్ అండ్ అగైన్ మణిపాల్ బ్యూటీ అంటే వీ వర్ 95% హాస్టలర్స్, ఓన్లీ 5% డే స్కాలర్స్. హాస్టల్లో పడిన తర్వాత కాశ్మీర్ టు కన్యాకుమారి అందరూ ఉండేది, లాంగ్వేజ్ అని ఇదని. సో ఐ థింక్ లేటర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఏదైనా చేయాలని వచ్చింది కూడా బికాస్ వెంట్ టు దట్ హాస్టల్, బికాస్ ఆఫ్ బీయింగ్ దేర్, డూయింగ్ ఆల్ ద తులిప్ పనులు అనండి, నేర్చుకోవడం అండి. ఏ ఎడ్యుకేషనే కాదు బట్ స్టోరీ ఆఫ్ లైఫ్. ఇక్కడ మా ఫాదర్ వాళ్ళు టికెట్ కొనిచ్చి రిజర్వ్ చేసి ట్రైన్లో ఎక్కిపోయి దిగేవాడిని. ఫస్ట్ 6 monthsలోనే అన్రిజర్వ్డ్, బస్సు దొరికితే బస్సు, డబ్బులు లేకపోయినా ట్రైన్ ఎక్కేసి చూద్దాంలే ఏమవుతుంది, పట్టుకున్నప్పుడు చూద్దాంలే అనే బేసిక్ లోకజ్ఞానం అంటాం కదా. ఆ కాన్ఫిడెన్స్ లోకజ్ఞానం అనేది మణిపాల్ వచ్చి ఇస్ ద వన్ విచ్ గేవ్ అస్ దట్ చేంజింగ్ ఫ్రమ్ బీయింగ్ అ యంగ్ కిడ్ టు అ లిటిల్ బిట్ ఆఫ్ అ మెచ్యూర్ అనేదానికి దట్ వాస్ దేర్. ఓకే, అంటే ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. సో ఆ ఫ్రీడమ్ని మీరు సరిగ్గా వాడుకున్నారు కాబట్టి యూ ఫీల్ లైక్ నెక్స్ట్ లెవెల్. సో ఓకే, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సరిగ్గా వాడుకోలేదు అనొచ్చు. ఐఎమ్ యాక్చువల్లీ ప్రౌడ్ టు సే 4-year కోర్స్ నేను 5.5 years చేశాను. ఐఎమ్ నాట్ హైడింగ్ దట్ ఫ్యాక్ట్. ఎందుకన్నానంటే ఐ హావ్ లెర్న్డ్ మోర్. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక 2nd or 3rd yearలో వెంట ఇంటూ కాలేజ్ ఎలక్షన్స్. ఆ రోజుల్లో మాకు లోకల్ ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ ఎలక్షన్లో తిరిగేవాడిని. సో వెంట్ పాస్ ద డైవర్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏముందిలే, what about these activities అని. Luckily also came back. I don't know, maybe career wise దాంట్లో కూడా పోయి ఉండొచ్చేమో, ఆర్ ఎడ్యుకేషన్ వైజ్ పోయి ఉండొచ్చేమో, బట్ దట్ ఎక్స్పోజర్ ఇస్ వాట్ ఐ చెరిష్. ఈ రోజు నాకు ఎక్కడికైనా పోయి ఏదైనా తెలియని దగ్గర పోయి నువ్వు పొమ్మంటే ఆ భయం అనేది పోయి ఆ కాలేజ్ రోజుల్లో ఉండిన దానివల్ల పోయింది. ఓకే, ఇప్పుడు ఎనీ సిచ్యువేషన్ వస్తే బ్యాక్స్ పోయేదానికన్నా వాళ్ళు ఉంటారా, అడగొచ్చా చేయవచ్చా అనేది ఆ రోజుల్లో నేర్చుకుంది. సో ఐ మైట్ హ్యావ్ నాట్ బీన్ ద బ్రైటెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోర్స్ మెటీరియల్, బట్ అట్లీస్ట్ లైఫ్ మెటీరియల్ దట్ కాలేజ్ టాట్ మీ చాలా నేర్పించింది. ఓకే, సో ఈ కాలేజ్ ఎలక్షన్స్ లేకపోతే చిన్న చిన్న డీవియేషన్స్ వీటన్నిటి గురించి ఫ్యామిలీ తరపున ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉండిందా, ఇది వద్ది అని? ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ వైజ్ ఉండేది. నువ్వేం చేస్తున్నావు, లైక్ ఐ టోల్డ్ యు మై బ్రదర్ వాజ్ మోర్, హీ పాస్డ్ అవుట్ properly 4 years chemical engineering. Okay, I was doing this because I was the youngest. Invariably you were always given that freedom of saying paraledu chinna pilladu kada anedi, because you are not the burden of responsibility. So I always tell people inkoka luck endante when being the youngest నువ్వు ఏదో ఉంటే చూసుకుంటారులే, పెద్దోళ్ళు ఉండారు కదా, పిల్లకి అన్న ఉండారు కదా అనే కాడికి ఉండేది. ఆల్సో గివ్స్ యూ దట్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీడమ్, నాట్ ఓన్లీ ఇన్ ద కాలేజ్, లేటర్ ఇన్ లైఫ్. ఇప్పుడు మా బ్రదర్ వచ్చారనుకోండి, రాగానే మా ఫాదర్ ఏం చేస్తున్నారో దాన్ని జాయిన్ కావాలా, దాంట్లో కంటిన్యూ చేయాలని. నేను వచ్చినప్పుడు బికాజ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, నువ్వేదన్నా చేయాలనుకుంటే యూ కెన్ స్టార్ట్ ఆన్ యువర్ ఓన్. సో దట్ ఫ్రీడమ్ వాజ్ మోర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కాలేజీకి పోవాలంటే మా బ్రదర్ పోయిన కాలేజీకి నేను పోయాను. నేను ఎత్తుక్కోలేదు ఈ కాలేజీకి పోవాలా ఆ కాలేజీకి పోవాలి, ఇక్కడ ఉంది లేదు అక్కడ ఉండాడంటే ఈ పోంగానే ఉండారు, ఎవరో ఒకరు వచ్చిన తీసి హాస్టల్ రూమ్లో పెట్టి. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో లాట్ ఆఫ్ దోస్ ఫ్యామిలీ డైనామిక్స్. ఇప్పుడు లైక్ సపోజ్ మై ఫాదర్ వచ్చి నువ్వు చదువుకోలేవు వద్దు వెనక్కి వచ్చేయమని ఉన్నాడు, ఆర్ నన్ను భయపెట్టుంటే నేనేదో అబద్ధాలు చెప్పి అయిపోయింది కోర్స్ అయిపోయింది నా వెనక్కి వచ్చి నేను అనుకుంటాను. అది లేకుండా టు గెట్ దట్ స్వేచ్ఛ ఆఫ్ బీయింగ్ ఓపెన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్సో. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు ఇట్ స్టాండ్స్ బై. ఇప్పుడు అందరికీ ఏమంటే ప్రాబ్లం ఉంటే అందరికీ చెప్పుకుంటాను, ఇది మంచి ఉంటే గమ్మకుండా వచ్చామో, కానీ ప్రాబ్లం ఉంటే మాత్రం సిగ్గు లేకుండా అందరికీ చెప్పొచ్చు. ఎందుకంటే దట్ సొల్యూషన్ దట్ గివ్స్ యూ లాట్స్ మోర్ సొల్యూషన్స్. ఆ కాలేజ్ లైఫ్ గురించి జరిగింది, మీరు నేర్చుకున్నది, దాని గురించి ఏదైనా రిగ్రెట్ ఉందా, ఆర్ ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ ఇట్? ఓన్లీ రిగ్రెట్ వాజ్ ఐ స్టార్టెడ్ స్మోకింగ్, which I quit now. 5 years అయింది కానీ, బట్ మేబీ స్మాల్ థింగ్స్ లైక్ దట్ కానీ, బట్ నో అదర్ రిగ్రెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్. కొన్ని రిగ్రెట్స్ ఉండేది ఏంటంటే వీ డిడ్ సీ a few of our friends, one person got into a bad accident and got paralyzed. He's still there, but we saw also life can change dramatically. 1 or 2 people who got into bad habits who are not able to come out of it and lost their future or lives. So I think that is also, it's unfortunate for them, but for the majority of us when we saw that, let's say if you're saying smoking or drinking or whatever, it holds no fascination. ఆ ఏజ్లో జరగాల్సింది ఆ ఏజ్లో అయిపోయింది.
ఓకే. సో ఇట్ ఈస్ నాట్ దట్ లేటర్ ఇన్ లైఫ్ వచ్చి ఏదో ఇప్పుడు నీకు ఏదో బాధ వస్తే నువ్వు తాగాలా అనేది అవన్నీ వెరీ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్ అవన్నీ ఇట్స్ ఓన్లీ ఫాల్స్హుడ్స్, ఇట్స్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ యువర్ డిసిప్లిన్ దట్ ఆల్ దట్ కెన్ కమ్ అని. సో యూ డోంట్ గెట్ టెంప్టెడ్ విత్ unnecessary things later in life. సరే. What has to happen then happened then. ఓకే ఓకే. సో మీరు ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పేటప్పుడు అప్పటి నాట్లో కౌన్సిలింగ్ లేదని చెప్పారు. ఇఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంటే ఎంతో మందికి అది అవైలబుల్ అయితే ఎంత బాగుంటుంది, లేకపోతే వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్? అంటే నేను చెప్పేది నాకు ఐ డోంట్ నో, దిస్ సమ్ ఏరియా ఐ డోంట్ నో కాబట్టి నేను అనుకునేది లైక్ ఐ సెడ్ దట్ థాట్ ప్రాసెస్ ఇంజనీరింగ్ పోయిన దానివల్ల ఐ వాజ్ ఏబుల్ టు పుట్ ఇట్ యాజ్ అ ఫ్లో చార్ట్. బట్ ఆ రోజుకి ఈ రోజు కూడా నా మార్క్ షీట్ తీసుకుంటే మీరు ఎనీథింగ్ రిలేటెడ్ టు లెట్ సే మేనేజ్మెంట్ ఆర్ ఫైనాన్స్ ఉండేది. నేను చదువుకోకపోయినా ఐ స్కోర్డ్ 80%, 90%. ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్స్ కాడికి వచ్చేతలకి నేను హ్యాడ్ టు పుట్ ఇన్ అ లాట్ మోర్ ఎఫర్ట్. సో ఇఫ్ సంథింగ్ లైక్ దట్ వాజ్ దేర్, మేబీ ఇన్హెరెంట్లీ నాకు కంఫర్టబుల్ ఉండిన దాన్ని ఇఫ్ ఐ వాజ్ ఏబుల్ టు స్టడీ, మై కెరియర్ మైట్ హ్ బీన్ డిఫరెంట్. ఎందుకంటే ఐ హ్యాడ్ లెర్న్ టూ మచ్ ఆఫ్ లెట్స్ సే సంథింగ్ విచ్ ఐ లైక్డ్ యాజ్ ఫైనాన్స్, ఐ మైట్ హ్ బికమ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, జాయిన్డ్ Big Four and done that way. Okay. But will it have been better అనేది I don't know, but I think it could have been, because mentally it would have been so much more creative or easier that it would have been some బాగా చేసిండు వచ్చాము. ఓకే ఓకే. సో కాలేజ్ తర్వాత మీరు దట్ ఈస్ మోర్ ఫార్మేటివ్ బికాస్ ఏమిటంటే ఇప్పుడు ఐ డిడ్ ఓన్లీ మై ఇంజనీరింగ్ బ్యాచులర్, ఆల్దో ఐ డిడ్ అన్ ఎక్స్ట్రా 1.5 year. బట్ యువర్ ఫ్రెండ్స్ హవ్ గాన్ టు అమెరికా, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? దట్ ఈస్ వెన్ దిస్ మష్రూమ్స్ అని వచ్చేది. సో బికాస్ యూ హడ్ ఆల్రెడీ లాస్ట్ అవుట్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫినిషింగ్ స్టడీయింగ్, దే ఆర్ కమింగ్ బ్యాక్, దే ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ టు డూ, యూ ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ టు డూ. That whole question about how to go about things, where to go. Like I said, maybe if I had studied something, నాకు మంచి ఉద్యోగం వచ్చి ఉంటే వెళ్ళి ఉండొచ్చు. నేను అమెరికాకు పోయి మేబీ అక్కడ ఏదైనా ఉద్యోగం ఉంటే అక్కడ చేసి ఉండొచ్చేమో. మేబీ అవి లేవు కాబట్టి నేను ఒక్కడనే వచ్చి ఇప్పుడు ఇంటికాడ కూర్చొని నువ్వు ఏం చేస్తావు రేపు అంటే, మా ఫాదర్ వచ్చి తీసుకుపోయి మా ప్లాంట్లో పెట్టాడు. ఒక రోజు కూర్చున్నాను, 2 రోజులు కూర్చున్నాను. మా బ్రదర్ అప్పుడు ఆల్రెడీ ఉన్నారు. నేను 3వ వాడిని పోయి అక్కడ కూర్చున్నప్పుడు వేడ పేపర్ మిల్ ఒక పెద్ద రూమ్లో కూర్చొని ఉంటే మా ఫాదర్ వచ్చి నువ్వు నేర్చుకో కూర్చో అన్నారు. కూర్చుంటే నాకేం తెలిసి ఏం చేయాలని, ఎవరో ఒకరు వస్తారు, బాగున్నా బాబు బాగున్నాను. కొంచెం ఒక 10 నెల రోజులు పోయిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేది అడిగారు. నేను ఏదో చెప్పాలంటే బట్ అన్నగారిని అడుగుతాను బాబు అన్నారు. నేను ఏమన్నానంటే బట్ నేను ఎందుకు కూర్చొని ఉండేది ఇక్కడ, దాని తర్వాత దానివల్ల నేను ఎందుకు చేయకూడదు. అక్కడ మై ఫాదర్ ఆల్సో గేమ్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, సరే ఏదో ఒక ట్రై చేయమని. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. మామిడికాయలు ఎవరో ఒక అంకుల్ వచ్చి అమ్మమంటే అమెరికా సింగపూర్ కంటే ఒక మా ఇంటికాడ ఒక సైట్ ఉంటే దాంట్లో గుడి చేసి ప్రాసెస్ చేసి సింగపూర్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 95, 96 ఐ సోల్డ్ మ్యాంగోస్ టు సింగపూర్. అది ఒక 2 సీజన్లు అయిన తర్వాత కంటిన్యూటీ వాజ్ డిఫికల్ట్. 2 సీజన్ అప్పుడే చేయాలో, కరవ అప్పుడు ఎందుకు చేయకూడదు. దాని తర్వాత స్పాయిలేజ్ ఎక్కువ, అంటే ఇప్పుడు మనకి ప్రాసెసింగ్ అప్పుడు అక్కడ పోయేవి మనం వచ్చేది వాజ్ టేకిన్ అవే. బట్ దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఐ హ్యాడ్. లాట్ ఆఫ్ దెమ్ ఒకటి చేసి నిన్న డబ్బులు కానీ అయిపోయి ఉంటే మళ్ళీ 2 రోజు చేయాలంటే చాలా కష్టం. నాకేమైందంటే చిన్న చేశాను, పెద్ద ఏం చేయలేదు. ఫస్ట్ బీట్, దాని తర్వాత ఆ మష్రూమ్స్ అన్నాను. మష్రూమ్ అని నేను ఖర్చు పెట్టింది ఎంత ఉంటుంది ఆ రోజుల్లో, మేబీ 5,000, 6,000. యూనివర్సిటీలో స్పాన్ ఇచ్చారు, 5-6,000 అయిపోయింది కదా. బట్ ఆ మష్రూమ్స్ వచ్చి అమ్మాలన్నప్పుడు ఎవరు కడగ పోయి అమ్మాలా, ఎక్కడ తీసుకుపోయి అమ్మాలన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేది. అమ్మాయిని ఫ్రీగా ఇచ్చాను. సో దాని తర్వాత మామిడికాయలు చేసినప్పుడు అట్లీస్ట్ సింగపూర్ పంపించి వచ్చి అప్పుడు వాళ్ళు వచ్చి నాకు 30% లాస్ వచ్చింది, అక్కడ ప్రాసెసింగ్లో లాస్ వచ్చింది. అంటే మనకు ఉండిన డబ్బంతా మనం మళ్ళీ కోలుకోలేని పరిస్థితి కాదు. ఇట్ వాజ్ స్మాల్ ఎర్రర్స్. దాని తర్వాత షింప్ ఫీడ్ చేశాను. నాకు పెళ్ళైన తర్వాత మా ఫాదర్ ఇన్ లా వాళ్ళు ఉండి, వాళ్ళు అమెరికాలో ఉండి, వాళ్ళు ఏదో షింప్ ఫీడ్, ఇట్ ఇస్ గాట్ సమ్ టెక్నాలజీ అది ఇది అని. అక్కడే కూడా లిటిల్ బిట్ మోర్ ఆఫ్ అ హిట్. అంటే అమ్మాను, వాళ్ళకి సరిగ్గా లేదని, వాళ్ళు డబ్బు లేదు, కలెక్షన్ అనేది రాలేదు, వాట్ టు డూ అని. సో ద లెర్నింగ్ కర్వ్, వెన్ యూ డూ స్మాల్ మిస్టేక్స్, ఈజీ టు రికవర్. ఓకే. ఆ లెర్నింగ్ కర్వ్ మిమ్మల్ని బిజినెస్ కి పుష్ చేసిందా? ఆ ఫార్మేట్ ఆబ్వియస్లీ గేమ్లో ఒకటి చేయాలి కదండి. 10 ఏళ్ళు పెళ్ళయింది. నేను సినిమా బాగుంటే అటు కొట్టు మై ఫాదర్ అని సే నాకు డబ్ల్యూసీ సినిమా బాగుంది, స్టేజ్కి వస్తుంది కదా. దెన్ సమ్వేర్ సర్వైవల్ కమ్స్ కదా. హౌ డూ యూ మేనేజ్ ఆన్ యూర్ ఓన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు పెట్టినప్పుడు రోజుకు ఒక 500 రూపాయలు సంపాదించిన, 1000 రూపాయలు సంపాదించిన చాలు, దానికి మన ఖర్చుకి దానికన్నా ఇంకేం కావాలి. బికాస్ ఐ లివ్డ్ విత్ మై పేరెంట్స్, విత్ మై వైఫ్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ దట్ సపోర్ట్ స్ట్రక్చర్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇఫ్ యూ హావ్ ఫెయిల్డ్ ఇన్ 2-3 థింగ్స్, నువ్వు పనికిరావు, యువర్ యూస్లెస్ ఫెలో, ఎందుకు చేస్తావు, గమ్ముకుంటారు, ఎక్కడ చేరాదు అనేది ఒకటి. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యువర్ వైఫ్స్ ప్రెషర్ ఆఫ్ నువ్వేం చేయటం లేదు, పద అమెరికా పోదాం, ఎక్కడ ఉండామని. These kind of pressures, sometimes when I keep saying, is also plays a lot on your life. When I didn't have those kind of pressures, ఆ స్వేచ్ఛగా ఇచ్చినప్పుడు you still had time. నువ్వు ఫెయిలియర్ అనుకునే దానికన్నా దెన్ దట్ ఎబిలిటీ టు ఇంకేం చేద్దాం, ఇంకోటి ఏమైనా చేద్దాం. దాని తర్వాత మా ఫాదర్ ఇచ్చాడు, చిన్న చేస్తే కాదు, ఒక కన్సల్టెంట్ని పిలిచి దాన్ని వీడిని తీసుకోమంటే దెన్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ టెక్స్టైల్స్. సో రైట్ ఫ్రమ్ వీవింగ్, స్పిన్నింగ్ టు ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్స్ టు టెక్నికల్ టెక్స్టైల్స్ అని. అది చేసేటప్పుడు ఇది ఒక వాళ్ళు జరగకపోతే ఏందని చెప్పి
డైరీ అంటే బికాస్ మై ఫాదర్ ఇన్ లా ఆల్సో వాస్ దేర్ ఇన్ ద డైరీ సెక్టర్. ఏంది డైరీ అంటే ఏంది, పాలు అంటే ఏంది అనేది వాజ్ ద బ్యాకప్ ప్లాన్. ఇట్ వాజ్ నాట్ ద ప్రైమరీ ఆపరేషన్. బట్ ఇది టెక్స్టైల్ అంతా చేసి పోయి వచ్చి ఒక ఐడెంటిఫై చేసి ఒక ప్రోడక్ట్ చేస్తే ఇట్ వాస్ టూ బిగ్. Then we go to the banks, they said, Babu, you are not capable of this size of a project. Our రోజుల్లో it was some 150 crore industrial fabric project. So then you realize that your size is మరీ చిన్నదొద్దు, మరీ పెద్దదొద్దు, వేర్ ఇస్ దట్ మీడియోకర్, మనం ఎక్కడ ఉంటాం అనే దానికి టు కమ్ టు దట్ ఐడియా మన కాడ ఉండేది ఏంది. సో టు అండర్స్టాండ్ దట్ అవైలబిలిటీ ఇస్ వేర్ ద ఛాలెంజ్ లైట్. ఓకే, సో డైరీ బిజినెస్కి ఎంటర్ అయ్యే ముందు మీరు మష్రూమ్ గురించి ట్రై చేశారు, మ్యాంగో సెల్ చేశారు, అండ్ టెక్స్టైల్ రిలేటెడ్ కొంచెం ట్రై చేశారు. దీన్ని తప్ప ఇంకేదైనా బిజినెస్ థాట్స్ ఉండేవా? షింప్ ఫీడ్ అని మొదలు పెట్టాను. సో 4-5, బట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఫెయిలియర్స్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్స్ ఆల్సో నాట్ దట్ ఒక పర్టికులర్ దెన్. ఇప్పుడు లైక్ మష్రూమ్ మేబీ వుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. అప్పుడు దాని తర్వాత ఐ రెడ్ సమ్వేర్ పాండ్స్ పుట్ అప్ ఎ హ్యూజ్ మష్రూమ్ ఫెసిలిటీ అని కదా. సో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ మన సైజుకి మన కేపబిలిటీ తగింది చేయగలిగినప్పుడే అది కరెక్ట్ అవుతుంది. నేను ఎందుకంటున్నానంటే సపోజ్ మష్రూమ్ నేను చేసిందని చెప్పాను కదా, ఊరికి ఒక చెక్కలు కొట్టి ఒక చిన్న రూమ్ పెట్టుకుందానికి ఏం ఆలోచించలే, బికాజ్ 5,000 కదా. వేరేజ్ ఆ రోజుల్లోనే ఇప్పుడు పోయి లోన్ తీసుకుంటాను, ఒక ప్రాజెక్ట్ పెడతాను, మష్రూమ్ అనేది పెద్ద ఆర్గనైజ్ స్కేల్లో కొంటాను, ఒక బ్యాంక్ కాడ పోయి ఉంటే వాళ్ళు అడుగుంటారు కదా, ఎక్కడ అమ్ముతావు నువ్వు, క్యాన్ ఎక్కడ చేస్తావు నువ్వు, ఎవరికి అమ్ముతావు, ఏం చేస్తావు అని అడిగి ఉంటే దెన్ మేబీ ఐ వుడ్ హావ్ లెర్న్డ్ మోర్. దట్ ఐ లెర్న్ టు ది ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్స్, బికాస్ అది ఐ డిడ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ మేనర్. ఒక కన్సల్టెంట్ కాడ పోయి ఆయన ఒక పుస్తకం ఇచ్చి దాంట్లో ఇంత క్యాపిటల్ కాస్ట్ అవుతుంది, ఇది అవుతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ షీట్స్ అని షీటింగ్ ఉండింది, పోయి తిరగాలి. షీటింగ్ చేస్తే ఎవరు కొంటారు, బిన్నీస్ కొంటారా, వీళ్ళు కొంటారా, వాళ్ళు ఎందుకు కొంటారు, వాళ్ళు ఏ రేటుకు కొంటున్నారు, నేను పెడితే ఏమొస్తుంది, దాని తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండారా అనేది. సో సీరియస్గా తీసుకుంటేనే ఇవి వస్తాయి. ఏదో నా కంఫర్ట్ జోన్లో నేను చేస్తాను అనుకుంటే దట్ ఏముంది పోతే పోతుందిలే అనుకునే కాడికి భయం అనేది ఉండదు. సో వెన్ వి స్టార్టెడ్ సంథింగ్ సీరియస్ అని చెప్పి ఇప్పుడు డైరీ అని చెప్పి ఆ రోజుల్లో చేసినప్పుడు అమౌంట్ ఆఫ్ అప్పు నువ్వు తీసుకున్న దానికి, నువ్వు అప్పు కట్టకపోతే రేపు నేను వచ్చి మీ ఇల్లు తాకట్టు పెట్టిన దానికి అప్పుడు పనిచేసేది వేరే, ఏదో కొంచెం డబ్బులు ఉండాలి పెట్టుకొని ట్రై చేస్తాననేది వేరే. ఎన్ని సంవత్సరాలు బిఫోర్ డైరీ మీరు బిజినెస్ గురించి స్పెండ్ చేశారు? 5 years, 3 to 5 years. సో 95 కన్నా ముందు చూసుకుంటే ఇట్ వాస్ కోఆపరేటివ్స్ డైరీలో. దాని తర్వాత మీకు ఒక అవకాశం అనేది కలిగింది. సో మీరు చెప్పారు ఇన్ లాస్ వాజ్ ఇన్ డైరీ బిజినెస్ అని. ఎలాంటి ఎక్స్పోజర్ ఉండింది మీ ఎంట్రీ అయ్యేటప్పటికి? మీ థాట్స్ ఎలా ఉంది, ఎలా అర్థం చేసుకున్నారు డైరీ గురించి? ఏ డెస్పరేషన్ అండి అది, ఎందుకంటే 4-5 చేసాము, టైమ్ ఇస్ ఫ్లయింగ్. పెళ్ళి మై వైఫ్ ఇస్ ఆల్సో విత్ మీ. I think she was pregnant when we started saying this old word of dairy and how to start. And you're getting to be older, పిల్లకాయలు ఉన్నారు, others are doing something, నువ్వేం చేస్తున్నావు అనే కాడికి వచ్చినప్పుడు డైరీ ఫిట్ ద రైట్ సైజ్. లైక్ ఇప్పుడు ఐ వెంట్ టు సంథింగ్ వెరీ స్మాల్, సంథింగ్ వెరీ బిగ్. డైరీ సైజ్ కాడికి వచ్చేసరికి ఇట్ వాజ్ ఆ రోజుల్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ జస్ట్ డీ లైసెన్స్. అప్పుడే వీ వర్ ద లాస్ట్ టు కమ్. ఇప్పుడు క్రీమ్ లైన్ జెర్సీ అనే వాళ్ళు అట్ జస్ట్ స్టార్టెడ్. రవిలీలా అన్నప్పుడు ఒక డైరీ స్టార్ట్ అయి ఉండింది. హెరిటేజ్ వాజ్ జస్ట్ స్టార్టింగ్. సో దే వర్ సమ్ కంపేరబుల్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఫాదర్ ఇన్ లా డైరీ అన్నప్పుడు హీ వాజ్ నాట్ ఇన్ టు మిల్క్ అండ్ మిల్క్, హీ వాజ్ ఇన్ టు డైరీ కల్చర్స్. సో ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద వర్డ్ డైరీ ఎందుకు అనేది కాకూడదు, పాలు ఎందుకు అనేది కాదని తిరిగింది. బట్ దట్ బికేమ్ మోర్ ఈజియర్, ఎందుకంటే పాలలో ఆ రోజుల్లో కోఆపరేటివ్ అంటే ఏమైంది, కలెక్షన్ వాజ్ అ ప్రాబ్లం. బయట పాలు కొనాలంటే మీరు మేబీ యూ ఆర్ నాట్ బార్న్ దెన్, బట్ ఆ రోజుల్లో లైన్లో నిలబడాలి, కార్డు ఉండేది, బూతుల కార్డు ఉండేది. సో ఎక్కడైనా లైన్లో నిలబడి జనాలు కొనే కార్డు అంటే ఇట్ ఇస్ ఆల్వేస్ ఈజియర్ టు సెల్. సో ఇట్ వాజ్ మోర్ అ ప్రాబ్లమ్ ఆఫ్ వాట్ టు బై, ఎక్కడ కొనాలి ఏందని. దానికి బికాజ్ దట్ ఇస్ ద రీజన్ కంపెనీ పేరు ఇంటి పేరు ఒకటే. నెల్లూరు అంటే మేము అక్కడి నుంచి వస్తాము. మా పక్కన చుట్టుపక్కల ఊర్లో అంటే ఇప్పుడు ఒక ఊర్లో మా మామూలు ఉండారు, ఒక ఊర్లో ఎవరు ఉండరు. మామూలు కాడికి పోయి పాలు వస్తాయంటే నీకైతే వస్తాయి, మేము ఉండాం కదా, పద మేము అడగతాం ఇస్తారనేది. సో తెలియకపోయినా కానీ అక్కడ సపోర్ట్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉండింది. దట్ ఈస్ వై నెల్లూరు లొకేషన్, నెల్లూరు ప్లాంట్ అని. అంటే ఇప్పుడు అండ్ మై ఫాదర్ హ్యాడ్ దట్ ఎక్స్పోజర్. ఇప్పుడు అంతా చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకోవాలంటే మా ఫాదర్ మా కాడ ఒక రామనాథన్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వాజ్ విత్ హిమ్. ఇప్పుడు ఆయన వచ్చి నాతో కూడా కూర్చొని సరే ఇటు చేద్దాం, దిస్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇది ఎందుకు చేయకూడదు, అది ఎందుకు చేయకూడదు అంటే అప్పుడు ఆల్రెడీ టెక్స్టైల్తో నేర్చుకున్నాను. సో ఇక్కడ ఇప్పుడు పెడితే ఏమవుతుంది, డబ్బులు పెడితే ఏమవుతుంది, ఎంత వస్తాయి, అది ఇది అనేది ఇట్ స్టార్టెడ్. అండ్ ఐ థింక్ ఫండమెంటలీ ద బేసిక్ థింగ్ వాజ్ మై ఫాదర్ గేవ్ మీ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్. నీకు లగ్జరీ అలవాటు అయింది, నువ్వు మరీ చిన్నది చేస్తే ఫిజికలీ నీ వల్ల కాదు. అంటే ఇప్పుడు ఐ స్టార్ట్ అ వెరీ స్మాల్ డైరీ అనుకోండి, నేనే పర్చేస్ చేయాలా, నేనే మ్యానుఫ్యాక్చర్ చేసుకుని చూసుకోవాలా, నేనే సేల్స్ చేసుకోవాలంటే నీ వల్ల కాదు. సో తీసుకునే సైజ్ వచ్చి బ్రింగ్ ఇట్ టు అ రీజనబుల్ సైజ్ వేర్ యూ కెన్ ఆల్సో గెట్ పీపుల్. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో లెక్క ఏంటంటే నేను 5,000 లీటర్లు పర్ డే, 10,000 లీటర్లు పర్ డే ఒక చిన్న డైరీ పెట్టుకొని ఉంటే నేనే ప్రొక్యూర్మెంట్లో తిరగాల, అది రావాలా, అది అమ్మాలనే కాడికి we went day one with a larger dairy of 75,000 liters.
That is my father's advice, to go there. And then the story starts, because then I was able to get the right people. So my colleague who joined me then, when we just started the dairy, 97 lo, 96 it was, 95 incorporated, 96 project started. 97 December, January, October actually we started selling. We have taken our commercial production is 98 March. Okay. So my colleague joined us in that 97 October when production just started. So he was the one who's still there. He's now the CEO of the company. So like I said, a team of people, he had some people who came, Madhav Nindi. So then all that started. But there were a lot of hiccups that also. ఆ రోజుల్లో అన్ని స్టార్ట్ చేసిన తర్వాత డబ్బులు లేకపోవడం. Then venture capital అని శరత్ నారు గారు ఉన్నారు. So him funding it. My father gave me the base fund. Comparatively తీసుకుంటే I got my life easier. అందులో ఏ తప్పులు చేసినప్పుడు సపోర్ట్ ఉండింది. రైట్ ఫ్రమ్ కాలేజ్, ఎక్స్టెండెడ్ స్టడీ ఇన్ కాలేజ్కి సపోర్ట్ వచ్చింది. తప్పులు చేసినప్పుడు సపోర్ట్ ఉండింది. సరే. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం లైక్ మై ఫాదర్ వాజ్ ఆల్రెడీ డూయింగ్ సంథింగ్, సో ఐ హ్యాడ్ దట్ ఎబిలిటీ ఆఫ్ సంబడి మేకింగ్ అ ప్రాజెక్ట్ రిపోర్ట్. దెన్ ఇప్పుడు బ్యాంకుకి పోవాలంటే ఐడిబిఐ బ్యాంక్ ఇక్కడ ఉంది, ఐసిఐసిఐ ఇక్కడ ఉంది, ఇదిగో ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుపోయి అక్కడ పోయి అడిగితే చెప్తారు. అక్కడ ఎక్కడ పోవాలన్నా కానీ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ ఐడిబిఐకి రావాలని చెప్తే ఇక్కడికి వస్తే మా ఫాదర్ గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ ఉండేది, హోటల్ బిల్లు గిల్లు ప్రాబ్లం ఉండేది కాదు. సో పోయి వాడికాళ్ళు రిపోర్ట్ ఇచ్చేది, వాడు ఏదైనా అంటే అటు రకరకాలు జరిగాయి కదండి. సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఐ హ్యావ్ టు ఆల్సో ట్రెమెండస్ సపోర్ట్. ఇట్స్ నాట్ దట్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ డింట్ హ్యావ్ దట్ ఆర్ ఫార్ మోర్ హార్డ్ వర్కింగ్ టు గెట్ ఇట్ డన్. ఫర్ మీ దట్ ఇనిషియల్ డేస్ వాస్ మచ్ మోర్ ఈజీ. ఓకే. అంటే మీది ఫిలాంథ్రోపిక్ ఫ్యామిలీ, హాస్పిటల్స్ కట్టారు, స్కూల్స్ కట్టారు, అది ఒకలా మీకు సపోర్ట్ సిస్టమ్ కూడా హెల్ప్ అయింది. అలానే ఒక సొసైటల్ ప్రెషర్, అంటే దోడ్లా పేరు వాడుకుంటున్నారు, యూ హ్యావ్ టు సక్సీడ్, అలాంటిది ఏదైనా ఒక అది ఉంది కదండి. బికాస్ లైక్ మై గ్రాండ్ ఫాదర్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్, ఇంటి పేరు తీసిపోయి ఊరు పోయి తిరుగుతుండవు గబ్బబట్టి బాగు పేరుని. ఓకే. వాట్ హ్యాపెన్స్ ఇస్ మోర్ దెన్ ద సొసైటల్ ప్రెషర్ అండ్ ఐ ఆల్సో థింక్ దట్ ఈస్ హెల్పింగ్ అ లాట్ మోర్ ఈవెన్ టుడే వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్. ద వర్డ్ దట్ వీ యూజ్ యాజ్ లెగసీ. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మా ఊరు తీసుకుంటే, మొన్ననే వాజ్ జస్ట్ సిట్టింగ్ అండ్ టాకింగ్ విత్ మై ఫాదర్. మై ఫాదర్స్ మెమరీ గోస్ అబౌట్ 1840 or 1900. So he can quote his great grandfather's name because that's what he heard from his great grandmother, and he can say that the village lo unde illu we estimated to be around 1910. Okay. But that is the pride no kada. That survived. How did it survive ante దగ్గరికి పోలేదా ఏందని, but it survived that journey. How long has it survived ane తెలియదు. So now you look back and say మనం ఏమైనా చేస్తే will we survive further. So that also brings it down. అప్పుడు ఏమవుతుందంటే instead of being arrogant about నేను అనేది, సడన్లీ గివ్స్ యూ దట్ ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్. నేను ఐఎమ్ అ ప్రోడక్ట్ టుడే బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ హస్ సర్వైవ్డ్ ఫ్రమ్ సో లాంగ్, అండ్ దట్ గివ్స్ మీ దట్ ప్లెజర్ ఆఫ్ థింకింగ్ సెయింగ్ విల్ వి సర్వైవ్ ఫర్దర్. ఓకే. సో థింకింగ్ దెన్ సడన్లీ బిగిన్స్ టు చేంజ్. అంటే ఇప్పుడు నేనని చెప్పి ఏదో ఎక్స్ట్రీమ్ వెల్త్ దాంట్లో జెట్స్ యాట్స్ అనే దానికన్నా ఇట్ ఈస్ మోర్ దట్ వి సర్వైవ్ సో లాంగ్, హౌ కెన్ ఐ సర్వైవ్ మోర్, వాట్ కెన్ ఐ డూ ఫర్దర్ అనేది is where the play comes. I have 2 daughters. Okay. So conversationally I'll keep talking to them about that. If something has survived so long. So ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ప్లాంట్ స్టార్ట్ అయింది, ఫంక్షనింగ్, అవన్నీ ఈ అన్ని ప్రాసెస్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండేది, మీ థాట్స్ ఎలా ఉండేది, ఎలా ప్రిపేర్ అయ్యారు దానికి? So that's what I said, it suddenly takes a turn, and that's what I said I like finance. And that I didn't know when I was starting the project also. It was just going on and it was happening. Then like I said, a colleague came, he was more interested in process, he knew the dairy, he likes to do the process. My father was from construction anan kada. So project ability to construct the project goes on. I started taking an affinity towards finance, raising money, going to the banks, venture capital, వాళ్ళే అడిగారు రిటర్న్ ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు. దెన్ ఆపరేషనల్ ఇప్పుడు చేసేటప్పుడు మనకు మిగులుతుందా, మనం ఎట్లా అప్పు కడతాం. బికాజ్ ఆ రోజుల్లో వి బారోడ్ at 24% ఫ్రమ్ ఐడిబిఐ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, యాజ్ అ బ్యాంక్ కాదు. ఓకే. టు రీపే 24% on a borrowing on a project and survive and pay back the principal was a nightmare. But luckily from day one, but I think the skill that I've learned, learned is people. So I didn't get the arrogance of idanta na valla and try to push down somebody. Like I say, my colleague was very good in production. Till date, I will not enter into production, he will not enter into finance. Because we have learned to live with నీకు తెలిసింది నువ్వు చేయి, నాకు తెలిసింది నేను కాంప్లిమెంటింగ్. సో టు కీప్ దట్ కాంప్లిమెంటింగ్ గోయింగ్ ఆన్ becomes more a challenge as we go forward. Okay. So sir, initially 75,000 liters per day నుంచి మీరు స్టార్ట్ చేశారు కమర్షియల్ ప్రొడక్షన్ అనేది. How did you manage to sell that much? సో అదేమైందంటే డే 1 ప్లాంట్ మొదలు పెట్టక ముందర సంథింగ్స్ లైక్ యూ సే లక్ అంటారు కదండి. సేమ్ థింగ్ బిఫోర్
బీవీకే జాయింట్ ప్రొడక్షన్. దానికన్నా ముందర ఒక 6 నెలలు లోకల్లో ఇంకొక డైరీ, రమ్య డైరీ అని ఒకటి స్టార్ట్ అయి ఉండింది. వాళ్ళ కాడి నుంచి వి స్టార్టెడ్ బయింగ్ బల్క్. చెన్నైలో వి స్టార్టెడ్ సెల్లింగ్ దట్ బల్క్, సెయింగ్ ఇట్లా ప్లాంట్ వస్తుంది కదా, దాని ముందర లెట్ us see how to do it అని చెప్పి. మీరు అన్నారు ద థాట్ ప్రాసెస్ అనేది ఇట్ వాజ్ నాట్ వెరీ, అంటే ఏదో ఆలోచించి చేసింది కాదు. బట్ సమ్ టైమ్స్ యూ థింక్ అబౌట్ ఇట్ యాజ్ ఐ థింక్ లక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేసినప్పుడు ఎందుకు పాలు అమ్మడం మొదలుపెట్టావు తెలియదు, బట్ ఆ పాలు అమ్మడం మొదలుపెట్టిన దానివల్ల కొంచెం తప్పులు ముందరే నేర్చుకున్నాం. ఇప్పుడు డే ప్లాంట్ మొదలుపెట్టినప్పటి నుంచి వాట్ టు డూ. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఆఫ్ లెటర్స్ ఇప్పుడు పాలు అమ్మితే నాకు రిసీట్ ఎట్ వస్తుంది, డబ్బు ఎట్ వస్తుంది, డబ్బు ఎవరు ఇస్తే నేను ఎక్కడ కట్టాలా, ఈగిపోతే ఏం చేయాలా, వెనకోళ్ళు అవుట్ ప్రెషర్ చేస్తారు. ఈ చిన్న చిన్న ఏమైనాయి అంటే లైక్ ఐ సెడ్ ఎర్లియర్ చిన్న చిన్నవి పెట్టినప్పుడు తప్పులు నేర్చుకున్నాను. ఇది మొదలుపెట్టక ముందర సెల్లింగ్ అమ్మినప్పుడు కూడా అప్పుడు అనుకున్నాను అమ్మ అమ్మితే డబ్బులు రావు, అప్పులు పెడతారు. బట్ ప్లాంట్ మొదలు పెట్టే టైంకి వీళ్ళు వచ్చినారు. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు పాలమ్మతానని, భాస్కర్ ఒక ఆయన జాయిన్ అయ్యి, ఆయన పోయినప్పుడు ఏమన్నా బాబు 6 నెలల ముందర అమ్మినప్పుడు డబ్బులు లేదు, నువ్వు అమ్మేటప్పుడన్నా డబ్బుతో అమ్ము, క్యాష్ అన్న రావాలా అని వచ్చేది. సో అట్లాంటి ఏమైనా అంటే లెర్నింగ్ వచ్చి ముందర వచ్చిన దానివల్ల స్టార్టింగ్ ఆఫ్ ద మిల్క్ అమ్మడం కానీ, మనుషులు రావడం కానీ, దట్ ఈస్ అ లెర్నింగ్ కవ్ కదండి. అండ్ దట్ ఈస్ హౌ యూ స్టార్ట్ డూయింగ్. ఇంకోటి వెన్ ఐ సెడ్ మా ఫాదర్ వాళ్ళ మనుషులు ఉన్నారు అనుకోండి, బేసిక్ అకౌంటింగ్ అంటే ఇప్పుడు నాకు తెలియకుండా ఉండుంటే ఇట్ వుడ్ బీన్ లాస్ట్. బట్ ఎవరో ఒకరు ఉండి కట్టకాదు బాబు, నెల అయిపోయిన తర్వాత నీకు ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలా. ఇప్పుడు బీవీకే దట్ CEO వచ్చినప్పుడు ఎందుకు తక్కువ వచ్చిందని ఒకరు. ద డిబేట్ డే 1 నుంచి స్టార్టెడ్ ఆన్ నైసర్ టోన్. ఓకే, ఇన్వేరియబుల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నేనే సొంతంగా ఆపరేషన్ అన్ని నేను చిన్నది పెట్టి నేనే చేస్తున్నాను అనుకోండి, ఇవన్నీ చూసినాను. ద సాఫ్ట్వేర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఆర్ ఇంపార్టెంట్. డబ్బులు వచ్చేది ఇస్ ఇంపార్టెంట్. ఈరోజు రాలేదా అక్కడి నుంచి అప్పు తెప్పో ఇక్కడ చెప్పు అనేది కాకుండా, బికాస్ డే 1 నుంచి ఇట్ వాజ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ కాబట్టి ఎవ్రీబడి గ్రూ ఇన్ దేర్ ఓన్ areas and therefore it grew well. Okay. That is the whole advantage. When I say 24% rate of interest and the రోజుల్లో 1 year moratorium, 5 year repayment అంటే, when we took the project, another bigger mistake is చాలా వరకు ఏమవుతుందంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేట్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అంటే డబ్బులు బ్యాంక్ ఇచ్చారు, అది అప్పు, అది కట్టాలనే భయం ఉండదు. అప్పుడు బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఎక్సెస్ స్పెండింగ్ అవుతుంది. స్టార్టింగ్ అప్పుడే మీరు ఎక్సెస్ స్పెండింగ్ చేస్తే మళ్ళీ కంటిన్యూటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి పోతారు. నెవర్ అగైన్. ఇంకోటి అప్పుడు నేను చేసిన తప్పు కూడా ఏంటంటే అనుకున్న దానికన్నా వి ర్యాన్ షార్ట్ ఆఫ్ 1-2 crores. అప్పుడు వెంచర్ క్యాపిటల్ అనేవాడు అప్పుడప్పుడే మొదలు పెడుతున్నాడు కాబట్టి, శరత్ నారాయణ ఆయన డబ్బు ఇచ్చాడు కాబట్టి వి సర్వైవ్. ఇప్పుడు ఆ రోజుల్లో అది కాకుండా అంతా ఉండింది ఖర్చు పెట్టి షార్టేజ్కి డబ్బు లేకుండా ఉంటే స్టార్ట్ ఎక్కడ అవుతుంది. సో దోస్ ఆర్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఒకటి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మరీ సాలక ఉండేటట్టు పెట్టుకుంటే ఒక చిన్న తప్పు జరిగినా ఆ ప్రెషర్ వచ్చి ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేసేదానికి ఆస్కారం వస్తుంది. సో 40,000 డే 1 75,000 పెట్టి 40,000 liters అమ్మి విత్ ఆల్ ద థింగ్స్ కరెక్ట్గా జరిగిన దానికే బయటపడ్డా. అప్పుడు వడ్డీ కట్టి దానికే బయటపడింది వచ్చి డే 1 నుంచి we were never having loss making. అవన్నీ జరిగితేనే దానివల్ల ఈ రోజు దాకా ఉన్నాం. బట్ నాకు ఫస్ట్ 3 yearsలో హెవీ లాసెస్ ఉంది. ఒకళ్ళు బ్యాంక్ వాళ్ళు వచ్చి నాకు ప్రెషర్ ఇచ్చారంటే దాంట్లో నుంచి బయటపడే తలకేనే ఇట్ వుడ్ హావ్ టేకెన్ అవే అ లాట్ ఆఫ్ టైం. బట్ బీయింగ్ లిటిల్ బిట్ డిసిప్లిన్, నాట్ టు ఓవర్ స్పెండ్, బికాస్ మా లైక్ ఐ సెడ్ ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ రోజుల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తే ఏముంది పో ఇంకొక 50% ఎక్కువ పెట్టినా అయిపోద్ది, ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే మనం సంపాదించనే ఫీలింగ్ ఉండేది. బట్ మా ఫాదర్ అయితే వెరీ క్లియర్, అటు చేయబాకరా, వాళ్ళ ప్రాజెక్ట్ అయినా మన ప్రాజెక్ట్ అయినా ప్రాజెక్ట్ వైబిలిటీ కావాలా. ఇట్ ఇస్ నాట్ ఏదో ఒకసారి చేసేసేది వదిలేసేది కాదు. సో బికాస్ హీ హెస్ ఎక్స్పీరియన్స్ ద ఇండస్ట్రీ కాబట్టి. సో దట్ ఈస్ వై ద సీరియస్నెస్ ఆఫ్ ప్రాజెక్ట్ వైబిలిటీ అనేది వాజ్ ఫ్రమ్ డే 1. ఇట్ వాజ్ నాట్ ఏదో పెడితే డబ్బులు వస్తాయి అనేది కాదు, ఫస్ట్ నుంచి ఉండింది. సో ఆ సీరియస్నెస్ అనేది రావాలి. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ మన అనుకునే ఫ్యాంటసీ కాదు, బట్ ఇన్ రియాలిటీ టు మీరే ఒకటి చేయాలన్నప్పుడు పేపర్ పెన్ను తీసుకొని ఇది వస్తుందా అనేది, ఆ డీటెయిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ కొలాబరేటివ్ ఎఫర్ట్ అన్నారు కదా, చాలా బాగా అనిపించింది. మేబీ డిసిషన్ మేకింగ్, స్ట్రాటజీ ఇలాంటివన్నీ ఎలా మీరు తీసుకున్నారు? సో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. What was those days decision making strategy were intuitive. తెలియకుండా ఏదో ఈరోజు లైక్ ఇప్పుడు కొలీగిజం మంచి అని అంటే డూ యూ థింక్ దట్ యూ హ్యాడ్ గ్రేట్ ఇన్సైట్ దట్ యూ ఫౌండ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే కాదు. ఓకే, ఐ had met 2-3 people, somebody had introduced me, he seems to be మంచోళ్ళలాగా ఉండాలి, మనం let's go together. So that collaborative intuitiveness is what I think is also, you can call it luck, అది intuitive అంటారా అది ఏమంటారా I don't know, but it somewhere it helps along the way to grow. సరే, but somewhere down the line also your own decision making ability comes. ఇప్పుడు నేను అన్నాను కదండి వెంచర్ క్యాపిటల్ అని ఇదని. ఫర్ ఎగ్జాంపుల్ నేను IDBI ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్రూవల్ ఇచ్చారు, మా ఫాదర్ కొంచెం డబ్బులు పెట్టాము, వి స్టార్టెడ్.
మొదలు పెట్టేటప్పుడు ఆ రోజుల్లో దే వాజ్ బ్రిడ్జ్ లోన్ అనే ఫెసిలిటీ ఉండేది. ఆ మెయిన్ మొదలు పెట్టినప్పుడు ఐడిబిఐ అనేవాళ్ళు ఆ బ్రిడ్జ్ లోన్ ఫెసిలిటీ తీసేశారు. ఓకే. సో ఆ షార్టేజ్ ఎక్కడి నుంచి రావాలి? ఉండిన డబ్బులు ఆల్రెడీ అడ్వాన్సులు ఇచ్చి ఉండాం, చేసి ఉండాం, అజ్యూమ్డ్ బ్రిడ్జ్ లోన్ వస్తుందని రాలేదు. సో మద్రాస్కి వచ్చి ఐ వాస్ గోయింగ్ బ్యాక్ ఇన్ ద ఆఫీస్, లిఫ్ట్లో పోతుంటే ఐ మెట్ అన్ ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వీ హెడ్ నాట్ మెట్ 3-4 years ago. మా ఆఫీస్ 7th floor అంటే వాళ్ళ ఆఫీస్ 3rd floor. సో పోతుంటే ఇస్తాను హవర్ యూ వేర్ అంటే 7th floor అంటే ఆ 3 floor లిఫ్ట్ టైంలో మా ఆఫీస్కి రాలేదు, కాఫీ తాగేదానికి అన్నాడు. సో పదాన్ని 3rd floor దిగి ఆఫీస్కి పోయాను. బయట ఇట్ ఇస్ రిటర్న్ ఏపీఐటీసీ వెంచర్ క్యాపిటల్ అని. ఆ వర్డ్ కూడా ఏదో తెలియదు. So you ask him what is venture capital? Oh, we give capital. I need money. At a point when I was so disappointed that I might give up the whole project with a huge loss because final double raaledu anukunnaniki. Meeting somebody there, which throws open a whole avenue of ఆ రోజుల్లో వెంచర్ క్యాపిటల్ అనేది ఉందా, దాని తర్వాత ఒక నలుగురు కాడికి పోయి ఫైనల్గా వీళ్ళు ఇచ్చి ద ప్రాజెక్ట్ గోస్ ఆన్. సో అట్లాంటి మెనీ థింగ్స్ హ్యాపెన్ అండి. సంథింగ్ యూ కెన్ కాల్ ఇట్ అస్ ప్రావిడెన్స్ అనేది ఒకటి. ఇంకొకటి వచ్చి కన్సిస్టెంట్గా యూ కీప్ ఆన్ బ్యాట్లింగ్. ఈ రోజు కాకపోతే ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి అంతా వదిలేసి, దట్ ఇస్ వాట్ ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు దట్ ఫస్ట్ డే. నాకు ఇదంతా వెళ్ళిపోయిందని చెప్పి నేను ఏదో తాగి పడిపోయి ఉండేవాడిని అనుకో. ఇట్ వోంట్ డూ. బట్ అది కాకుండా కమింగ్ బ్యాక్ ఏదో చేద్దామని మళ్ళీ ఆఫీస్కి వచ్చి కూర్చొని దెన్ మీటింగ్ ద పర్సన్ అండ్ దెన్ హిమ్ టెలింగ్ ఇది అని చెప్పేది. సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ విత్ యువర్ పర్సివియరెన్స్. నథింగ్ ఇస్ హ్యాపెన్స్ ఆన్ వాట్ యూ ప్లాన్. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్, ఎస్పెషలీ ఏమీ తెలియకుండా ఇనీషియల్ స్టార్ట్అప్ డేస్లో అనేది ప్రతిరోజు ఒక కొత్త సర్ప్రైజ్, ప్రతిరోజు ఒక కొత్త. మై ఫ్రెండ్స్ అని స్కూల్ అని చెప్తానన్నా. ఇప్పుడు ఆ స్టార్ట్అప్ రోజుల్లో ఇఫ్ ఐ రన్ షార్ట్, ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేమెంట్కి షార్టేజ్ అయింది అనుకోండి, ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ విత్ మై ఫాదర్ అనుకోండి, వీళ్ళకి ఫోన్ చేసి నాకు 10 లక్షలు ఇస్తావా, 5 లక్షలు ఇస్తావా, వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రీపే చేయాల్సి వచ్చేది, బట్ టైంకి ఇచ్చేది లేకపోయినా. బట్ ద డిసిప్లిన్ ఏది, ఇప్పుడు ఈరోజు ఇస్తానని చెప్పాను ఇలాకపోతున్నాను, వాళ్ళకి అబద్ధాలు చెప్పకుండా, దట్ ఇస్ వాట్ ముందర చెప్పాను కదండి. షేమ్లెస్గా ప్రాబ్లం ఉండేటప్పుడు థాట్ విల్ గివ్ రా, ఇంకా షార్టేజ్ ఉంది నేను ఇలేను అంటే వాళ్ళకు కూడా దే సపోర్ట్ యూ నెక్స్ట్ టైంకి. బికాజ్ నేను ఇదిగో ఇస్తానని చెప్పి ఏమవుతుందంటే ప్రెషర్ వచ్చినప్పుడు ఒక అబద్ధం చెప్పి తప్పించుకున్నాం అనేది ఈజియర్. బట్ ద ఆరగెన్స్ నాకు కాలేజ్లో నేర్పించింది. ఎందుకు అది చెప్పేది, ఉండేది ప్రాబ్లం చెప్పరాదు ఏమవుతుంది అనేది. ఐ థింక్ దట్ హెస్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఓకే. మీరు ఎవరినైనా నేమ్ చేయాలనుకుంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ నీ హెల్ప్ నుంచి. ఐ కాంట్ నేమ్ వన్ అండి, బికాజ్ దేర్ ఆర్ టూ మెనీ పీపుల్ టు థ్యాంక్ ఇన్ లైఫ్. బట్ ఐ విల్ థ్యాంక్ ఇట్ లైక్ ఐ సెడ్, మై కాలేజ్ ఫ్రెండ్స్. ద పర్సన్ ఐ మెట్ ఇన్ దట్ లిఫ్ట్ ఇస్ అ కాలేజ్ ఫ్రెండ్. ద పర్సన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ బెంగళూరు ఇస్ అ కాలేజ్ ఫ్రెండ్. ద పర్సన్ ఇన్ హైదరాబాద్ ఇస్ అ స్కూల్ ఫ్రెండ్. మై పర్మిషన్స్ నాకు ఫస్ట్ రానప్పుడు when ఎన్టీ రామారావు గారు వాజ్ ద చీఫ్ మినిస్టర్, హిస్ సన్ వాజ్ మై క్లాస్మేట్ దెన్. హీ వాజ్ ద వన్ హూ ఆల్సో ట్రై టు హెల్ప్ మీ బై కమింగ్ అలాంగ్ విత్ మీ టు గెట్ మీ మై పర్మిషన్. సో దేర్ ఆర్, దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఆర్. ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఎక్కడ మై అంకుల్స్ వర్ దేర్, నెల్లూరులో ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ మేము ఉండాలి, వాట్ ఎవర్ హ్యాపెన్స్. బట్ దట్ మారల్ సపోర్ట్ అనేది మన మంది చుట్టూ ఉండే ఒక 10 మంది కానీ మీకు మారల్ సపోర్ట్ ఇస్తే యూ కెన్ ఫైట్ అ లాట్ మోర్. మనం వాళ్ళకి చెప్పకుండా మనం దాచిపెట్టుకొని ఆర్ మనకి అరగంటకు ఉండి వాళ్ళకేం తెలుసు అనుకునేది. ఎవ్రీబడి క్యాన్ కాంట్రిబ్యూట్ అండి, ఇంక్లూడింగ్ దే వాజ్ అ షోఫర్ పాపం హూ పాస్డ్ అవే డ్యూరింగ్ కోవిడ్, జనార్దన్ అని. He was our driver for me and my CEO. He would drive us forever. రోజుకు 300 కిలోమీటర్లు ఆ రోజుల్లో, పాత రోజుల్లో అంబాసిడర్ కార్లలో పోతుంటే విత్ ద స్మైల్. సో ఒకరని కాదు, దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ who are there that will help you to grow. But I think primarily I have to thank my parents, my father. That initial days when nobody would trust you, సరిగ్గా చదువుకోలేదు, బి 2-3 చేసి సరిగ్గా కాలేదు, and then you're again starting something. And ఆ రోజుల్లో when I was starting, the other unit that we were operating was shutting down. So for a father sitting where one thing which was the actual core is not doing well, then you are starting something new as a kid. నాట్ టు కీప్, ఆయనకి సొంతంగా ఏమీ పెట్టుకోకుండా ఉండిందంతా లాస్ట్ అంతా చేసి సరే నువ్వు కానిపో, నువ్వు కూడా చేయి, నువ్వు కూడా ట్రై చేసేది. నన్ను ఆ డెసిషన్ తీసుకోమంటే నేను తీసుకోపోయాను. సో దట్ ఈస్ ఐ థింక్ అనదర్ థింగ్ విచ్ ఐ ఆల్వేస్ థింక్ ఇస్, కొందరు వచ్చి స్క్రాచ్ నుంచి వచ్చిన వాళ్ళకు ఉండే గట్స్, మధ్యలో కొంచెం ఉండి వచ్చిన వాళ్ళకు ఉండే గట్స్కి చాలా తేడా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో సమ్టైమ్స్ అ డిసడ్వాంటేజ్ ఆర్ అన్ అడ్వాంటేజ్. స్క్రాచ్ నుంచి వచ్చాను కాబట్టి more and more risk appetite might be sometimes dangerous. రానోడికి మేబీ తీసుకొని దానివల్ల you might not grow. But it's that difference that is there. So I will call myself not somebody who's, yes, it's a greenfield, new project built from scratch, but didn't build it with that nothing. I had a car to go, ఉండేదానికి ఇల్లు ఉండింది. For the longest period of even after starting the dairy,
I think we built our house maybe 10 years ago. ఓకే. But never lived, I didn't have to spend money to build my own house because my father had given us a house to live in. Rent pressure ledu. All these things. And my wife supported me a lot because in the early days, came back, she was studied in America, everything in America, went when she was 3 months old. But never bothered me. She started doing something on her own. There was language training and GP for all the call centers. But ability to generate, ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు సాలకపోతే నా నెత్తిన పడకుండా being able to do something on her own and to generate. She didn't ask her parents. We didn't pressurize our parents. Okay. But learn to ఇద్దరం కలిసి సర్వైవ్ చేయాలనేది దట్ ఆల్ అది కూడా హెల్ప్స్ కదండి. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చే ఉండే ప్రెషర్ మీరు పనిచేసి ఇంటికి వచ్చి ఇంట్లో అది లేదు ఇది లేదు నువ్వు దాలేదు అంత మన నెత్తిన ఇస్తే మనకు కూడా ఇట్ డ్రైన్స్. అది కాకుండా ఇంటికి వచ్చినప్పుడు డోంట్ వరీ అన్ని బాగానే ఉండే, నథింగ్ విల్ హ్యాపెన్, రేపు ఈ రోజున్న ప్రాబ్లం వస్తే ఏమవుతుంది లేదు రేపు బాగానే ఉంటుంది. ఇప్పుడు లైక్ ఐ సెడ్ ఐ డిడ్ంట్ రేజ్ ద మనీ లాస్ట్ బిట్ ఉండేటప్పుడు మై ఫాదర్ సెయింగ్ డోంట్ వరీ రా వస్తుంది లేదు నిద్రపోరే పొద్దున్న చూద్దాం లేదు ఎక్కడికి పోద్ది. ఈ రోజుల్లో మేబీ నాట్ రిక్వైర్డ్ బట్ అట్ దోస్ డేస్ ఆ స్టార్టింగ్ పీరియడ్లో యూఆర్ వెరీ ఫ్రజైల్గా ఉండే రోజుల్లో దట్ సపోర్ట్ స్ట్రక్చర్ becomes very very crucial. సో వండర్ఫుల్ టీమ్ వర్క్ దీపా మ్యామ్. ఈ లిఫ్ట్ ఇన్సిడెంట్ గురించి చెప్పారు కదా సార్, ఏ ఇయర్ లో ఇది? 97 ఎండింగ్. ఓకే. సో దట్స్ వాట్ ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ 96, 97 అంతా అయింది ఉందని చెప్పి స్టార్టెడ్ డూయింగ్. బ్యాంక్ కోడ్ వచ్చి బ్యాలెన్స్ డబ్బు నువ్వు రాకపోతే ఐ విల్ స్టాప్ గివింగ్ మనీ అన్నారు ఐడిబిఐ. ఆ బ్యాలెన్స్ డబ్బు ఎక్కడి నుంచి తేవాలనే దానికి ద ఛాలెంజ్. ఓకే. సో ఇనిషియల్ 3 years మీకు లాస్ కలిగిందని మీరు చెప్పారు. నో లాసెస్. నో లాసెస్. ఓకే. బట్ ఇనిషియల్గా ఏమైందంటే ద ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో అంటాం కదా, వచ్చిన దానికి టు రీపే ద బ్యాంక్ ఇంట్రెస్ట్, టు రీపే ద బ్యాంక్ ప్రిన్సిపల్ అనే కాడికి వస్తుంది. సో నేను ఐ విల్ సే వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లీ గైస్ టు గెట్ వెంచర్ క్యాపిటల్. 97, 98లో when you get వెంచర్ క్యాపిటల్. ఓకే. అది ఎందుకంటే అంటే వెన్ శరత్ నారు ఆఫ్ ఏపీఐడిసి వెంచర్ క్యాపిటల్ అనేది హీ హడ్ టేకెన్ ఇట్ ఓవర్. థాట్ ప్రాసెస్ మారిపోయింది. బికాస్ ఒకప్పుడు ఐ హావ్ టేకెన్ మనీ ఫ్రమ్ ఐడిబిఐ యాజ్ అ లోన్, వడ్డీ కట్టాలా ప్రిన్సిపల్ కట్టాలంది. దెన్ ఇంకొకరు వచ్చి నాకు ఈక్విటీ అని ఇచ్చిండారు. ఈక్విటీ అనే వర్డ్ వచ్చి అదర్వైజ్ నాకు అర్థమే ఉండేది కాదు, దానికి ఏదో కాగితం లేపో అనేది. సో హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ వాల్యూ. ఓకే. హీ స్టార్టెడ్ సేయింగ్ దట్ అవును నువ్వు ఇప్పుడు బాగానే ఉంది బట్ 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఎందుకంటే ఈక్విటీ అనే వచ్చేవాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మనీ టు డబుల్ ఆర్ ట్రిపుల్ ఇన్ 5 years. లోన్ అని వచ్చేది ఇస్ యాక్చువల్లీ చీపర్, జాగ్రత్తగా లేసి కట్టగలిగితే. బట్ ఈక్విటీ అని వచ్చిన వాళ్ళు గ్రోత్ కావాలి కదా. సో నాకు ఇచ్చినప్పటి నుంచి అడుగుతుండేవాడు నువ్వు 5 yearsలో ఏం చేస్తావు. మీరు అన్నారు కదా స్ట్రాటజీ డిసిషన్, అప్పుడు దాకా దేర్ నో క్వశ్చన్ ఆఫ్ స్ట్రాటజీ. బట్ ఇంకొకరు వచ్చి బోర్డులో కూర్చొని వై నాట్ దిస్, ఇది ఎందుకు అవుతుంది, ఇంతే ఉంటే ఎట్లా వస్తుంది, నువ్వు కంపెనీ అమ్మేరాదు నీ వల్ల కాకపోతే, ఇంకొకరు వస్తారు కదా. So our thought processes, I think I was lucky to have got it early in time by somebody who was not very brutal. అంటే ఏదో డిస్కరేజింగ్గా తిట్టకుండా ఎంకరేజింగ్గా తీసుకొచ్చి. అండ్ ఆ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. సో అట్ పాయింట్ ఆఫ్ లెట్స్ 98 అనుకోండి, 2003-04 హీ హ్యాస్ టు ఎగ్జిట్, 2005 ఆయన ఎగ్జిట్ కావాలి. 5లో అగైన్ ది సేమ్ క్వశ్చన్. ఇప్పుడు హీ హ్యాడ్ a 25% స్టేక్. ఈ సేస్ ఇప్పుడు నా డబ్బులు కావాలి కాబట్టి నాకు ఎవరో వస్తున్నారు, దే వాంట్ టు బై ది ఎంటైర్ కంపెనీ. నువ్వు నా కంపెనీ అమ్మే రాదు, నా 25% ఇంత వస్తుంది, నీకు కూడా బాగా డబ్బులు వస్తుంది కదా, నువ్వు ఇంకేమైనా చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఇట్ వాస్ సబ్స్టాన్షియల్ మనీ. సో ఫర్ సంబడీ హూ డింట్ హ్యావ్ ఎనీథింగ్, ఇఫ్ దోస్ డేస్ ఆఫ్ 2005 నాకు వచ్చి 100 crores చేతిలో వచ్చేది అనుకో, ఐ వాస్ టెంప్టెడ్. ఇట్ ఇస్ నాట్ దట్ నాట్ టు డూ అని. బట్ అగైన్ దెన్ ఐ సే సౌండ్ అడ్వైస్ కమ్స్ కదా. సో ఫాదర్ కాడ పోయి 100 crores బ్లా 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 అంటుంటే మై ఫాదర్ వచ్చి రే డోంట్ థింక్ యూఆర్ ద స్మార్టెస్ట్ ఫెలో, ఇది అమ్మే ముందర ఇంకొక కంపెనీ పెట్టు, అది కూడా కొంచెం ఐ డోంట్ వాంట్ టు బి బిగ్, కొంచెం ప్రాఫిటబిలిటీ చూపి, దెన్ నీ తెలివి ఒప్పుకుంటా. నువ్వు అది ఉంటే నీకు ఐదర్ లివర్ సిరోసిస్ వస్తుంది, డబ్బులు ఉన్నాయని చెప్పి పార్టీయింగ్ అంటావు, లేకపోతే విల్ గెట్ మ్యాడ్ బికాస్ ఉన్నిందంతా పెట్టి నేను చాలా తెలివిగలను అది ఇది ఖర్చు పెట్టి ఇది పోయి యూ విల్ ఫీల్ బ్యాడ్. సో బిఫోర్ మేకింగ్ ద డిసిషన్ క్రియేట్ సంథింగ్ ఎల్స్ అని. అండ్ టిల్ టుడే ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు, ఐ హావ్ బీన్ ట్రైయింగ్ టు క్రియేట్ సంథింగ్ ఎల్స్, ఇట్ డజంట్ వర్క్ సిగ్నిఫికెంట్. అంటే అప్పుడులోనే మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారా? రైట్. అప్పటి నుంచి వాట్ ఎవర్ ద అదర్ ఎక్స్టెన్షన్స్ లైక్ మై shrimp farm లాగా ఈవెన్ టిల్ టుడే ఐ కీప్ ట్రైయింగ్. సో సేయింగ్ వై నాట్ ట్రై సంథింగ్ ఎల్స్, వై నాట్ ట్రై సంథింగ్ ఎల్స్ అనేది. ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చా ఎలాంటిది ట్రై చేశారు? లాట్స్ ఆఫ్ దెమ్ అండి. దాని తర్వాత దెన్ అగైన్ ఐ వెంట్ అండ్ ట్రై టు డూ, ఐ వెంట్ అప్ విత్ a few people and said why can't we do hydroponics. It's still there but I came out of it because it was too big and it was burning too much of money. Okay. But all these again I'm taking it as a learning curve. So saying that okay నాకు ఈ skills లేదు, but that is reflecting in terms of how the present Dodla is also. Dodla is a public limited company, HR importance ఉంది. It is not only profit and loss,
బికాస్ సక్సెషన్ బికమ్స్ ఇంపార్టెంట్. ద సేమ్ శరత్ నర్ గారు ఉన్నప్పుడు ఏమనేవాడంటే ఒక రోజు వచ్చి ఈ ఆర్గ్యుమెంట్ ఆఫ్ నేను అమ్మేరాదు అది ఇది అన్నప్పుడు, నీ బెస్ట్ కేస్ సినారియో నువ్వు 5 సంవత్సరాలు కాకపోతే 10 సంవత్సరాలు నువ్వెంత సంపాదిస్తావో తీసుకో, ఒక నంబరే గ్రోత్ అది ఇది అని. అదంతా కలిపి ఈ రోజే ఒకరికి ముందరిస్తున్నారంటే ఎందుకు తీసుకో? ఈ రిస్క్ అది తెలియదు, వసదా రాదా తెలియదు. బట్ దట్ ఏమవుతుందంటే ద డిటర్మినేషన్ పెరుగుతుంది. నేను ఎందుకు అది చేయలేదు, ఎందుకు చేస్తున్నాను అనేది దెన్ డిస్కషన్ విత్ ఎవ్రీబడి ఎల్స్ కదా, ఇదిగో ఈయన అడుగుతున్నారు ఎందుకు చేయకూడదు. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్స్. టుడే వెన్ యూర్ లిస్టెడ్ కంపెనీ ప్రతి ఒక్కరు అడుగుతారు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది. సో ముందర ఐ యూస్ టు పీపుల్ అనొచ్చు అది ఇరిటేటింగ్ కదా అని. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రీ అడ్వైస్. ఓకే, నేను అనుకోకుండా ఇఫ్ ఐ వాజ్ ఓనింగ్ ద కంపెనీ మై సెల్ఫ్, రేపు లెట్స్ డూ బెటర్ ప్రాఫిటబిలిటీ పెంచుదామంటే ఇంకొకరు వచ్చి అడగచ్చు ఇంక సాల్దా ఇంకా దీనికన్నా ఏం చేస్తామని. ఇప్పుడు ఇట్స్ నో లాంగర్ నాది కాదు, ఇది ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఉంటారు, అందరు అడుగుతారు, అందరికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఇంకోటి ఏమవుతుంది, నన్నే ఆడ క్వశ్చన్ అవుతారు. లేకుండా ఉండుంటే సమ్ టైమ్స్ దట్ దాన్ని ఏమంటారు ఈగో రావచ్చు, ఇదంతా నేను చాలా ఇదని. బట్ రేపు పోయి ఒక మీట్లో కూర్చొని ఒక చిన్న అనలిస్ట్ వచ్చి అది ఎందుకు చేసావు, అది తప్పైంది కదా అని మనల్నే క్వశ్చన్ చేస్తాడు. సరే, రేపు నేను నా పొజిషన్కి మళ్ళీ రీఅపాయింట్మెంట్ కావాలంటే ఐ మస్ట్ గో టు పబ్లిక్ ఫోరం. వాళ్ళు నాకు ఓట్ చేస్తేనే ఐ కెన్ కంటిన్యూ మై జాబ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్. బట్ అదేమవుతుందంటే నాకు ఇప్పుడు కొత్తగా నేర్చుకుందంటే ఆపరేటర్ ఇన్వెస్టర్, మేమందరం ఆపరేటర్స్ అండ్ ఇన్వెస్టర్స్ బికాస్ డబ్బులు ఉన్నాయని. బట్ రాబోయే రోజుల్లో కేపబిలిటీ బిల్డప్ అయితే వీ షుడ్ బి ఇన్వెస్టర్ ఆపరేటర్స్. ఓకే ఓకే, సేయింగ్ దట్ వై షుడ్ ఐ బీ ఆల్సో సిట్టింగ్ ఇన్ ద సేమ్ డే టు డే. నాకన్నా కేపబుల్ వాడు వస్తే నా కుర్చీ వెకేట్ చేసి వాళ్ళని కోసం పెట్టుకుంటే నా ఇన్వెస్ట్మెంట్ పెరగద్ది, ఇంకొక దగ్గర పెట్టే కేపబిలిటీ రావాలి. సో వెదర్ ఇట్ ఇస్ స్మాల్ ఆర్ బిగ్ ఇట్ ఇస్ ద సేమ్. మనకు ఆ పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను నా ఫేస్ అయింది క్వశ్చన్ ఆఫ్ ఈగో వస్తుంది. ఇప్పుడు నేను ఆఫీసుకు పోతాను, నా కార్ పార్క్ ఎక్కడ ఉండాలి, నాది నేను ఓనర్ అంటే నేను సింహద్వారం లాగా మధ్యలో పోయి పెట్టాలి. ప్రాపర్ కార్ పార్క్ ఉండే దగ్గర నేను కూడా పోయి పార్క్ చేయాలి కదా. వై షుడ్ ఐ గో అండ్ పుట్ ఇట్ అని. ఇండియన్ కల్చర్లో ఏమైందంటే హైరార్కియల్ సిస్టంలో వచ్చేది ఐ థింక్ సమ్ టైమ్స్ డజంట్ వర్క్ ఫర్ ద గుడ్. బట్ అది ఈ రోజుల్లో మోడర్న్ డేస్లో అది ఐ డోంట్ థింక్ విల్ వర్క్ బికాస్ టాలెంట్ అబండెంట్, రకరకాల మంది ఉన్నారు, మోర్ కేపబుల్ దెన్ యూ ఉండరు. ఇప్పుడు అందరిని తీసుకురావాలా, అందరినీ దగ్గర తెచ్చుకోవాలంటే దట్ ఈగో ఉండకూడదు. ఓకే, సో అంటే మీ కంపెనీ బిల్డింగ్ టైంలో ఇలాంటి కల్చర్ని ఇన్కల్కేట్ చేశారా? దట్ ఇస్ వాట్ అండి. ఇప్పుడు లైక్ ఐ సెడ్ లెట్ us say that chauffeur whom I talked about. If we are traveling, ఆ రోజుల్లో వీఆర్ ట్రావెలింగ్ రూరల్ ఎక్కువ కదా. ఇప్పుడు నేను కావచ్చు, మా CEO కావచ్చు, మేము పోతే we will stay in the same room including the chauffeur. బికాస్ హీఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? మేము నిద్రపోకపోయినా ఆయన వాడు నిద్రపోకుండా నువ్వు కార్లో పోయి నిద్రపో, దోమలు కుట్టుకుంటా నిద్రపో, నన్ను మళ్ళీ రేపంతా తోలేను దానికన్నా హీఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ ఇండియన్ సైకలాజికల్ సిస్టమ్ లాగా వీ అండర్స్టాండ్ దట్ హీఈస్ దేర్. ఐ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లియర్, యూజ్ ద రెస్ట్ రూమ్, then he will use the restroom after me. Wow. Then I go out and use the thing. So those are the finer nuances. Wow. How do you manage it? But never treated him, okay, it doesn't mean he sleeps on the same bed. But there is a extra bed అన్నట్టు పిల్ల ఉంచినప్పుడు there's another matter is given. ఈ రోజు కూడా ఎక్కడికి పోయినా కానీ let it be a chauffeur, let it be anybody who comes as a guest or anything, fundamental things భోంచేసేవారు. ఇప్పుడు మా ఇంటికి మీరు కార్లో వచ్చారనుకోండి, the first thing I'll make ensure is that if మీ chauffeur is also has to have dinner. So that basic thing of everybody is a human being. The fundamentals have to be taken care of. Societal things come later. Great. At least that culturally that has to be imbibed. ఓకే, సో మీరు మేబీ దొడ్లా బేబీ స్టెప్స్ పెట్టేటప్పుడు సార్ ఇలాంటి బిగ్ ప్లేయర్స్ని చూసి యూ లెర్న్ ఆర్ యూ అనలైజ్ దోస్ బిజినెస్ అలాంటిది ఏదైనా అప్పుడు మా దాంట్లో వచ్చి హ్యాట్సన్ ఇస్ ద లార్జెస్ట్ డైరీ అట్ వన్ పాయింట్ ఆఫ్ చంద్రమోహన్ గారు అని హీస్ బిల్ట్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్, నాట్ ద వన్ హూ హ్యాస్ ద లగ్జరీ దట్ ఐ హ్యాడ్. బట్ వాళ్ళకి ఫాదర్స్ అనిపోయి 10,000 రూపాయలతో ఐస్ క్రీమ్ బండిల్లో పెట్టి బిల్ట్ అప్ హిస్ ఫ్యామిలీ 70s అండ్ టుడే హీస్ ద లార్జెస్ట్ ప్రైవేట్ డైరీ. అప్పుడు మీటింగ్ హిమ్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హీ విల్ కమ్ అండ్ సే మనిద్దరం వై డోంట్ వి మర్జ్ అన్నాడు ఒకప్పుడు. వై షుడ్ వి నాట్ మర్జ్ అనే దానికి ఏ ఇయర్ లో సార్? దిస్ వాజ్ 2001-2002 శరత్ నారు టైం. ఈ శరత్ నారు అక్వజ్ వై డోంట్ యూ సెల్ ద కంపెనీ అంటే దెన్ యూ మీట్ అదర్స్. ఐ థింక్ ఫండమెంటలీ మేము వెన్ వీ గ్రూ అప్ యాజ్ అ డైరీ ఇండస్ట్రీ ఇన్ ద సౌత్, లక్కీలీ ఐ థింక్ ప్రతి ఒక్కరు వచ్చిన దాంట్లో ఐ వాజ్ ఓన్లీ ఫెలో హూ కేమ్ విత్ ద సిల్వర్ స్పూన్ in a manner of speaking. అప్పుడు కాంపిటీటర్స్ వర్ తిరుమల డైరీ అని చెప్పి 3-4 పార్ట్నర్స్ టుగెదర్ వర్ వర్కింగ్ విత్ సంగం డైరీ వాళ్ళు వీళ్ళని. దే హ్యాడ్ కమ్ అప్ ఫ్రమ్ స్క్రాచ్, హార్డ్ వర్కింగ్ పీపుల్. క్రీమ్ లైన్ జెర్సీ భాస్కర్ రెడ్డి గారు ఇస్ గుడ్ ఫ్రెండ్ ఈస్ డూయింగ్ వెల్. దే 3 or 4 ఫ్రెండ్స్
with Bhaskar Reddy had the money, but all of them had and he put together on scooters, started and built it up. Heritage, which was also Chandrababu Naidu garu, but at that point of time, it was built with, he was also a fledgling politician plus building a dairy. అప్పుడు ఆ రోజు శివశక్తి డైరీ అని ఒకటి ఉండేది, విచ్ వాజ్ పిల్ల రామచంద్ర గారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్. సో వీ హ్యాడ్ అ వెరైటీ ఆఫ్ వండర్ఫుల్ పీపుల్ హు వర్ బిల్డింగ్ ద డైరీస్, అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ బీయింగ్ ద హార్డ్ వర్కింగ్ డిసిప్లిన్ పీపుల్, ద ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ గాట్ అ డిసిప్లిన్. అంటే మా కంపారిజన్ ఆ రోజులో నీ కాడ మర్సిడీస్ కారు ఉందా, నా కాడ లేదు, కానీ అబ్బాయి ఆయన 1,00,000 లీటర్లు చేసి నేను ఇంకా 90,000 ఉన్నా, 4,00,000 లీటర్లు ఎప్పుడు వస్తుంది? దట్ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద రైట్ స్పిరిట్. అంటే ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే అందరం వీ కుడ్ గెట్ టుగెదర్. లేకపోతే లెట్స్ సే తమిళనాడులో ప్రాబ్లం అంటే చంద్రమోహన్ గారు వుడ్ కమ్ అండ్ టేక్ ది లీడ్. ఇప్పుడు ఇఫ్ ఈ వాజ్ స్లైట్లీ బిగర్ కంపెనీ, లాయర్ ఫీజు కట్టాలంటే మీ అందరికి అక్కడ వదిలే నేను కట్టేస్తాను అనేవాడు. అట్ట దట్ హోల్ కమ్యూనిటీ ఆఫ్ ద డైరీ పీపుల్ హూ స్టార్టెడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ లక్కీలీ కేమ్ అవుట్ టు బి గుడ్ పీపుల్, వర్ హార్డ్ వర్కింగ్ పీపుల్, హూ ఈవెన్ ఇఫ్ ఐ వాంటెడ్ టు గో ఆన్ ద రాంగ్ పాత్ వుడ్ బి లాఫింగ్ అండ్ సేయింగ్ తప్ప అవన్నీ ఎందుకు, డూ దిస్ ప్రాపర్. So I'll give an example అండి. Please. బ్రహ్మానందం గారు అని, I still am in friends with him, Tirumala Dairy. So we used to buy milk powder those days in north of India. So he comes and we said we both will buy combined. మా ఆఫీస్లో కూర్చొని ఉన్నాను. I learned negotiation the way he was brutal. ఇప్పుడు ఫోన్ తీసుకొని ఈస్ టాకింగ్ టు సంబడి ఇన్ ఢిల్లీ, హీ డజంట్ నో హిందీ, దట్ గై డజంట్ నో తెలుగు, అండ్ హీఈస్ నెగోషియేటింగ్ అండ్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ ప్రైస్ అండ్ క్వాంటిటీ. So it's a heated argument. You're sitting there as a younger guy and all that, and he puts the phone down. And I said, sir, ఎంత ₹2-3 కేజీ కదా, ఎందుకు ₹3 బాగొట్టుకోవాలండి? వాడు వస్తాడు, వాడు ఫోన్ చేస్తాడు, చేయకపోతే ఏం పోయింది, మళ్ళీ అడుగుతాం కదా, సరే పంపిమంటాం కదా, వాడు మళ్ళీ చేసాడంటే నాకు ₹3 మిగిలినట్టే కదా. సో అట్ట ఎవ్రీ లిటిల్ థింగ్, లైక్ ఈవెన్ ఆర్ అసోసియేషన్ మీటింగ్స్ అంటే వేర్ వాజ్ గుడ్ ఫుడ్ అని పోయేవాళ్ళమే తప్ప ఇట్ వాజ్ నెవర్ మెంట్ టు బి ఫ్యాన్సీ రెస్టారెంట్. దట్ బిల్డింగ్ బ్లాక్స్ ఇస్ వాట్ గేవ్ దిస్ హోల్ ఇండస్ట్రీ టుడే. ఇప్పుడు మాది తీసుకుంటే మేబీ ఇట్స్ మిల్క్ ఇండస్ట్రీ అని అందరూ పట్టించుకోకపోవచ్చు, కానీ బిట్వీన్ దర్ ఎగ్జిస్టింగ్ వన్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, తిరుమల గాట్ బాట్ అవుట్ బై లాక్టస్, అండ్ బట్ substantially, at least this industry has built $4-5 billion worth of revenue. Not even valuation. If we add all of them, Southern Dairies itself, 30,000-40,000 crores of revenue is being generated by a generation of people who came from scratch, who built it up, and later whatever it might be, but it was built by all. అంటే కాంపిటీషన్ కూడా ఇట్ వాస్ గుడ్, healthy competition. So to keep that healthy competition going is again, will I bring it back to the ego, because everybody who came up from the hard time, we would help each other. ఇప్పుడు ఒకవేళ there was a breakdown of a tanker, పాలు ఉండేదంటే చెడిపోతాయి, కమోడిటీ, ఇట్స్ నాట్ టు వేస్ట్, కాంపిటీటర్ అనుకుంటే అప్పుడు తీసుకుంటారు. బట్ మార్కెట్లోకి వచ్చి ప్రైసింగ్ కాడ మాత్రం వీల్ ఫైట్ లైక్ క్యాట్స్ ఉండవు. బట్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ విచ్ ఇస్ అట్ అ లెవెల్ ఆఫ్ హెల్పింగ్ సంబడి నాట్ టు బి డిస్ట్రాయిడ్ బికాస్ ఇట్ ఇస్ పెరిషబుల్ కమోడిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే మా కాంపిటీటర్స్ ఆర్ ఆల్సో ద సేమ్, కోఆపరేటివ్స్. సో దట్ ఇట్ వాస్ అ వెరీ ఎర్త్లీ ఇండస్ట్రీ. ఇట్ వాస్ నాట్ దట్ ఇట్ వాస్ సమ్ ద ఫ్యాన్సియర్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అండ్ దట్స్ వై ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మేము ఎక్కడన్నా పోయి ఒక అసోసియేషన్లో కూర్చుంటే వి కీప్ స్మైలింగ్. ద 4-5 of us who sit there represent a sizable portion of things, but our attitude in life is very simple. కాఫీ బాగాలేదు, కాఫీ బాగుంది. సో దట్ సింప్లిసిటీ హ్యాస్ అలౌడ్ us to grow. సో ఇప్పుడు సార్ దొడ్ల గ్రోత్ గురించి మాట్లాడదాం. అంటే మీరు మిల్క్ అమ్మేవారు, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అలాంటిది ఇంట్రొడ్యూస్ చేయడం, లాజిస్టిక్స్ లో అయితే మీరు PhD చేయాలి, అంతవరకు ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు, అండ్ హౌ డిడ్ యూ స్కేల్ అప్? అండ్ ఆల్సో వి బికమ్ a little bit of global by going into Africa, where Uganda and Kenya. Again, I bring it down to people, process, systems. So earlier days when we started, thanks to the exposure of what my dad was doing, Arozal, Oracle and Undedi, they were using it. Then we started doing something else as smaller. So when you start giving equal importance to everything, and that is again I bring it back to who is doing best with what they do. Like we are on a SAP today. Government has improved in terms of the systems, right? So ఇప్పుడు పాత రోజుల్లో మీరు అన్నట్టు ఇప్పుడు పేమెంట్ ఒక ఊర్లో చేయాలంటే ఫిజికల్గా క్యాష్ తీసుకుపోయి ఊర్లో పేమెంట్ చేయాల్సి, సేల్స్లో అమ్మే దగ్గర ఫిజికల్గా క్యాష్ వచ్చేది. సో అప్ టు డిమాన్ కన్నా ఒక 2-3 years ముందర నుంచి హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ క్యాష్ యూస్ టు బి ఫ్లోయింగ్ ఇన్ అండ్ అవుట్. సెక్యూరిటీ కాస్ట్ ఇస్ ఎక్స్ట్రా టు డూ. ద డే UPI has become more successful. Internet has come into every village level. So today, if you are operating with, let's say, 1,70,000 farmers, 8,500 villages, some 15 plants, 40 marketing offices, all this interconnectivity, the country grew and you grew along with the country. Logistics lo appudu mundaru GPS ani, if the country didn't have the network connection, where will GPS come in? Today, a lot of people are talking about AI, for example. ఇప్పుడు AI అనేది నాకు నేర్చుకోవాలి. ఐఎమ్ గెటింగ్ టు బి ఓల్డర్, బట్ హౌ ఐమ్ ఐ లెర్నింగ్?
అంటే దిస్ కాన్స్టెంట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నెవర్ ఎండింగ్. సో ఇట్ ఈస్ నాట్ దట్ టుడే లాజిస్టిక్స్లో పిహెచ్డీ చేసామని కాదు. పాత రోజుల్లో ఊర్లో ఒక ఏజెంట్ ఉంటే మాన్యువల్ రికార్డ్ మెయింటెనెన్స్. ఈ రోజు ఇట్ ఇస్ ఆల్ ఆన్లైన్. ఈ రోజు ఒక రైతు పాలు పోస్తే ఎంత క్వాంటిటీ పోసాడు, ఎంత ఫ్యాట్ ఇచ్చాడు, ఎంత ఎస్ఎన్ఎఫ్ ఇచ్చాడు అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇస్ ఇన్ క్లౌడ్. Okay. It goes through because of internet connectivity. And payment is made into his bank account because the banking system has improved. And you are keeping up to it. Day will come and you're now going back to and saying village lone we will keep coolers and chillers because solar is coming well. So keeping aware and consistent learning. I don't know whether I told you, Andy. Basically every year or 2 years I had met an old gentleman called Mr. TV Rao, one of the HR intervention. I know he was very clear. He says if you want to be as a head of something, if you have not నువ్వు ఏం నేర్చుకోలేదు అనుకోండి, ఒక సంవత్సరం అంతా ఏం నేర్చుకోలేదు, 2వ సంవత్సరం అంతా ఏం నేర్చుకోలేదు, నీకు హెడ్ ఉండే అర్హత ఏముంది? రోజు రోజుకి ఎన్ని మారుతుండే నీకు కొంచెం అన్నప్పుడు ఏఐ అంటే నేను ఏదన్నా కోర్సు పోయి కూర్చోవాలా, లేకపోతే పుస్తకం తీసుకొని ఓపెన్ చేసి చదవాలి, లేకపోతే ఏఐ అనేది బజ్వర్డే కదా. అందరు ఏఐ అంటే నేను కూడా ఏఐ అంటాను. బట్ ఏఐ నేను ఎట వాడాలా? హౌ డు పుష్ దట్ అనేది ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు నేను ఐ డెంట్ డూ ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ హెచ్ఆర్ పర్సన్, బట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటారు. బట్ దాన్ని ఎట్ ఇంప్లిమెంట్ చేయాలా? ఏ టెక్నాలజీ ఒకటి, నాలెడ్జ్ ఒకటి, బట్ ఇంప్లిమెంటేషన్ ఒకటి. సో మన రోల్ ఏమవుతుందంటే యాజ్ బీయింగ్ ఆపరేటర్స్ ఇస్ టు ఇంటిగ్రేట్ దట్ ఇంప్లిమెంటేషన్. మనకన్నా తెలివిగల వాళ్ళు విల్ నో దేర్ స్పెసిఫిక్ ఫీల్డ్. ఓకే, మనకు యూటిలైజేషన్ ఎట్ట కావాలా, మనోళ్ళు ఎట్ అడాప్ట్ చేస్తారనేది ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. ఈమెయిల్ ఇస్ ఆల్సో కదండి. ఫస్ట్లో ఈమెయిల్ కానించి ఫ్యాక్స్ల కానించి మారేదానికి జస్ట్ టు అడాప్ట్ టు ఈమెయిల్ టుక్ సమ్ టైమ్. ఆ రోజులు ఈమెయిల్ పంపిస్తే వైరస్ షుడ్ బి ఇంట్రానెట్, మన నెట్లోనే ఉండాలా, ఎక్స్ట్రా నెట్లో ఉండేది కాదు. కరెక్ట్. ఐ కమ్ ఫ్రమ్ వచ్చిన టైంలో డయల్ ఫోనే. ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, మీన్ సెల్ ఫోన్స్ వచ్చి ఉన్నాయి. పాలు రాలేదు, కమ్యూనికేషన్ ఎట్ట, కారులో ఎక్కువ పోవాల్సింది, నో ఆప్షన్. ఎక్కడ బ్రేక్ డౌన్ అయి ఉందా, ఏమైనా వెహికల్ అయి ఉందా అంటే. సో అక్కడి నుంచి అడాప్టింగ్ ఎవ్రీ రోజుకి ఒక్కొక్కటి అడాప్ట్ అయ్యేది. ఐ థింక్ దట్ లెర్నింగ్ అండ్ అడాప్టింగ్ సంథింగ్ మనం వదిలేదు. ఐఎమ్ జస్ట్ బ్రింగ్ ఇట్ as a క్యాజువల్ థింగ్. పాత రోజుల్లో ఒక పాడ్కాస్ట్ అనేదానికి, ఈ రోజుల్లో మీరు పాడ్కాస్ట్ చేయగలిగేదానికి టెక్నాలజీ హెస్ ఎనేబుల్డ్ ఇట్ సో మచ్ కదండి. బి ఆన్లైన్. అదర్వైజ్ టీవీ ఇంటర్వ్యూ అంటే ఒక టీవీ ఛానల్ కాడి నుంచి, లేకపోతే దూరదర్శన్ కాడి నుంచి ఒక పాడ్కాస్ట్, హౌ డి యు అడాప్ట్ ఇట్? కరెక్ట్. ఈ ప్రాసెస్లో సార్ ఎప్పుడు మీకు అనిపించింది దోడ్లా ఇస్ గెటింగ్ బిగ్గర్, ఇదేదో లైక్ సంథింగ్ ఇట్ విల్ గో టు ద వెరీ నెక్స్ట్ లెవెల్, సంథింగ్ లైక్ దట్? I think 4 or 5 years నుంచి అండి. అంటే why I'm saying that 4 or 5 years అంటే, like I said, వెంచర్ క్యాపిటల్ డబ్బులు వచ్చింది, టీమ్ ఇస్ బిల్డింగ్, గ్రోయింగ్. మళ్ళీ అది వి బాట్ బ్యాక్. దాని తర్వాత వి అగైన్ టుక్ అనదర్ బ్లాక్ రివర్ అని, అప్పుడు కార్గిల్. అప్పుడు డబ్బు అవసరం లేదు. బట్ వాళ్ళు వచ్చి చైనాలో దేవర్ డైరీ ఫార్మ్స్, దేవర్ డూయింగ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ దేర్. సంబడి ఇంట్రడ్యూస్డ్ us, why don't you, what I'm saying is being open about it అండి. ఇంట్రడక్షన్ ఎట్టయింది, ఏపీఐడిసి అనే వాళ్ళు నాకు ఇచ్చిన ఎగ్జిట్ అయిన తర్వాత వాళ్ళు ఒకసారి కాల్ మీ, అంటే వాళ్ళ ఇన్వెస్టర్స్తో మాట్లాడు, దట్ మేము ఎట చేసాం, మీరు ఎట చేశారు అనేదానికని. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ యూ కేమ్, అవసరం లేకపోయినా వచ్చావని చెప్పి. నేను ఊరికే జోవిలు వేసి అట్ట కాదులేండి, యూ నో సో మెనీ పీపుల్ కదా, థ్యాంక్స్ బదులు ఇఫ్ యూ నో ఎనీబడి చెప్పమని. అప్పుడు వాళ్ళు వచ్చి ఒక నెదర్లాండ్ పెన్షన్ ఫండ్ అడ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కార్గిల్. వాడు వీడికి ఫోన్ చేసి, నువ్వు డైరీ ఫార్మ్ అన్నావు కదా, మెట్ అ నైస్ ఇంట్రెస్టింగ్ ఫెలో ఇన్ ఇండియా, వై డోంట్ యూ టాక్ టు మీ అని పెట్టాడు. సో దట్ పర్సన్ వాజ్ వెరీ క్యూరియస్. ఇండియాలో ఎవడు డైరీ పెట్టినోడు, వైజ్ అ నెదర్లాండ్ పెన్షన్ ఫండ్ వాడు వచ్చి నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి క్యారీ ద కాన్వర్జేషన్. అక్కడి నుంచి 2 years we were good friends. They took me to China. They showed me the size and scale of what China operations were. They were huge ఆ రోజుల్లోని. 30,000 animals, 40,000 animal farms, processing అది. వాళ్ళ వ్యూ ఏమైందంటే ఇండియాలో ఎందుకు పెట్టకూడదు, ఇండియాలో ఎందుకు చేయకూడదు, ఫర్ సమ్ రీజన్స్ దట్ ఆర్ బియాండ్ థింగ్స్ అబౌట్ ఇండియాలో లార్జ్ ల్యాండ్ పార్సల్స్ అని మోర్ డిఫికల్ట్ అని. వి గాట్ అన్ ఐరిష్ ఫార్మ్ మేనేజర్, వాళ్ళు డబ్బులు పెట్టి మనం పెట్టి టు సీ ఇఫ్ ఇట్ వర్క్స్. Didn't work. So now it is more a smaller farm. It's in Pulivendula as a government operation. But we are trying to still see if that will work అని చెప్పేదాన్ని. సో అది వచ్చిన తర్వాత then we started to see bigger part of the world. దెన్ ఆ ప్రాసెస్లో సేమ్ లైక్ శరత్ నారు గారు ఎట్ నేర్పించారు, వీళ్ళు వచ్చి ఆడిటర్ వీ హ్యావ్ టు టేక్ ద బిగ్ 4. The whole process of moving it to the next step of why big 4, what is not happening. ఇప్పుడు చైనాలో చూపించిన కంపెనీ ఇప్పుడు ఆ రోజుల్లోనే 10,000 కోట్ల రెవెన్యూ ఉండింది. సో why are we thinking small? Then Africaలో there was a friend of mine, we go for walking with a bunch of us.
వాళ్ళ కంపెనీ వాజ్ టేకింగ్ పీపుల్ టు ఇథియోపియా. అతను పోయి వై డోంట్ యూ గో టు ఇథియోపియా అని. దెన్ ఫ్యూ ఆఫ్ అస్ వెంట్ టు ఇథియోపియా. దెన్ మెట్ దట్ అంబాసిడర్ ఆఫ్ ఇథియోపియా. షీ వాజ్ వన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్రికా టు అస్. సో వీ వర్ సిట్టింగ్ అండ్ డాబ్లింగ్ అరౌండ్ అండ్ సెయింగ్ వై కాంట్ వి స్టార్ట్ సంథింగ్ ఇన్ ఇథియోపియా అని. అప్పుడు సంబడి కమ్స్ అండ్ సేస్ వై డోంట్ యూ బై యుగాండాలో ఒక డైరీ ఉందని. దెన్ దిస్ PE fellows come and take us around there and go show us వాళ్ళు ఇంకొక డైరీ చూపించి there is so much of margin available అని. So once these 3-4 things start to fall into place, then you begin to realize that there is so much more to do. ఒకటనేదే కాదు కదా. ఇప్పుడు ఆఫ్రికా అంటుంటారు, ఇంకో పక్క ఇక్కడ యూ కెన్ గ్రో టు ఫార్మ్ అంటుంటారు. అప్పుడు దాకా డబ్బులు భయం ఉండేది. బట్ వాళ్ళు వచ్చి ఒక ఈక్విటీ ఆ రోజుల్లో మళ్ళీ 20% ఈక్విటీ తీసుకొని there's a big amount of bank లో డబ్బు ఉండేటప్పుడు మై కొలీగ్ BVK in India then start building bigger plants. Then they become better and give better revenue. Then the thought process of how do you give that to ఇప్పుడు ఎంప్లాయీస్ పాత రోజుల్లో యూ ఆల్వేస్ ట్రై టు స్క్వీజ్. అబ్బో ఎందుకు జీతం అంతెందుకు ఇంతెందుకు. నో ఫర్గెట్ అబౌట్ దెమ్. ఇప్పుడు మై ఫాదర్ వుడ్ టెల్ నీకు 20,000 ఏం చేస్తారు జీతం, ఉండేది ఇంటికి ఫ్రీగా ఉంది, నీకు ఎందుకు డబ్బులు. ఫ్రమ్ దట్ మెంటాలిటీ టు గో అండ్ సే దట్ మనతో వచ్చిన వాళ్ళు కూడా రేపు దే మస్ట్ ఆల్సో బికమ్ బెటర్. ఇప్పుడు ఇప్పుడు నాకే ఇల్లు కావాలని ఉన్నప్పుడు అట్లీస్ట్ ఐ కాంట్ మేబీ టేక్ కేర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, బట్ అట్లీస్ట్ ద కోర్ గ్రూప్ మస్ట్ ఆల్సో హ్యావ్ కొంచెం రావాలి కదండి వాళ్ళకు కూడా ఎబిలిటీ. సో దట్ కమ్స్ వెన్ దిస్ ఈక్విటీ పీపుల్ కమ్ అగైన్, బికాస్ వాళ్ళు దే స్టార్ట్ టాకింగ్ దట్ లాంగ్వేజ్. హౌ ఆర్ యూ షేరింగ్, హౌ ఇస్ ది ఈక్విటీ, హూ ఇస్ యువర్ పీపుల్, హౌ ఇస్ ద కోర్ టీమ్. ఈ బజ్ వర్డ్స్ అన్ని వాళ్ళతో నేర్చుకున్నాం. సరే, వాళ్ళు ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళు దే వెంట్ టు అనదర్ కంపెనీ కాల్డ్ TPG అనుకున్నారు. TPG ఇంకా పెద్దది. సో మేబీ ఇన్ ద గ్లోబల్ టాప్ 20లో TPG would be 7 or 8 in terms of the venture capital. వాళ్ళ నాలెడ్జ్ ఇన్ ద టీమ్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్. There was a guy called Akshay, there was a guy called Zubin అని. Zubin was JJ Rani's son. So he would come to the board meeting. ఇప్పుడు మేము అంటుంటే దానికి సింపుల్గా అతనే ల్యాప్టాప్ తీసుకొని ఓకే నేను కూర్చొని చేస్తాను. సో వాట్ హ్యాపెండ్ ఇస్ వెరీ కాంప్లెక్స్ థింగ్ విచ్ ఐ థాట్ పెద్ద కంపెనీ కావాలంటే మన వల్ల కాదు, ఇట్ ఇస్ ఓన్లీ వెరీ కాంప్లెక్స్ థింగ్స్ అని. They taught me that nothing is complex. Everything is same. But at some point of time, you have to get more and more people. సరే, అంటే అన్ని మనం ఒకరే చేయలేం కదా. ఎక్కడో ఒక దగ్గర ఇంకొకరు వస్తారు, అతను చెప్పింది నమ్మాలా, అన్నీ నేనే చేస్తా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పటికీ దెన్ యూ కెన్ థింక్ అబౌట్ మోర్. అండ్ ఫైనల్ థింగ్ వచ్చి డబ్బు. The crossroads of when you grow in a little bigger, మాకు say up to 2009, 10 or even say 15, వచ్చిన డబ్బు సాలక గ్రోత్కి సరిపోయేది. దేర్ ఇస్ నో సర్ప్లస్ ఆఫ్ దట్ మచ్. దెన్ యూ కమ్ టు దట్ క్రాస్ రోడ్స్ వేర్ యువర్ ఎర్నింగ్ బికమ్స్ మోర్ దెన్ మన గ్రోత్ కావాల్సిన దానికన్నా. అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ టు పుష్ యూ టు థింక్ మోర్. ఇప్పుడు ఈ రోజు టుడే ఇఫ్ ఐఎమ్ లిస్టెడ్ కంపెనీ, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ వెల్, వెల్త్ క్రియేషన్, there is enough money in the system. Today, if you want to go raise 1,000 crores, if you're willing to give a certain amount of equity, show a right proper proposal, and the country will give you that 1,000 crores. But then you start thinking that I don't have the capability to deploy the 1,000 crores. How do I build the capability? Okay. So, మీరు చైనా విజిట్స్ అన్నారు అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్కి వచ్చిన ఇంట్రొడక్షన్, మీరు అక్కడికి వెళ్ళారు, మార్కెట్ చూశారు. ఐ థింక్ 30-40% కన్నా ఎక్కువ మీకు ఉగాండాలో లైక్ మార్కెట్ షేర్ ఉంది. సో ఇవన్నీ మీకు ఎలాంటి లెర్నింగ్స్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఇచ్చింది అని? Very simple, people, nothing more. Uganda is successful today because of the team that is there. Initially, maybe, going, coming people and all that. But today, if it is running there is a core team that is 10 people plus the Ugandan 200 people that work there. That interrelationship between them. But none Uganda bombante, I don't know much of what is going on there. All I know, there is a team there headed by Sri Hari. Sri Hari reports to BVK. Uganda P&L lo profit lo vastunda raleda. Next growth ekkadiki potunnaru. Edana Uganda holiday ki povalante Sri Hari ki pote car తీసుకొని వస్తాడు, బాగుండారు restaurant తీసుకుపోతాడు. That is I'm telling it on the jovial side. But on the mental makeup side, to truly let go and say let him handle it, comes when you have the financial stability. ఫైనాన్షియల్ డబ్బు లేకుండా ఎన్ని మాటలు చెప్పేది కష్టం. అమ్మా మునిగిపోతానేమో భయం ఉండేటప్పుడు చేయలేం. ఇప్పుడు వన్స్ యూ గెట్ దట్ అండ్ వన్స్ యూ లెట్ గో, దెన్ యూ రియలైజ్ మనుషులు కూడా ఉండరు. అది లేరు నేను అనేది కాదు. ఇట్ ఈస్ దట్ ఓవరాల్ కేపబిలిటీ. డబ్బులు కావాలా, మనిషి కూడా కనపడాలా, రిస్క్ తీసుకోవాలా. ఆ డెసిషన్ ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్ ఈజ్ వేర్ ద ఛాలెంజింగ్ థింగ్స్ కమ్. అండ్ డైరీ బిజినెస్లో టెక్నాలజీ పార్ట్ అని చూసుకుంటే సార్, ఇప్పుడు నేను రైతుల నుంచి తీసుకుంటాను, 24 hours కస్టమర్కి చేర్పించాలి, ప్రాసెస్ అవ్వాలి, లాజిస్టిక్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు UHT వచ్చింది, షెల్ఫ్ లైఫ్ 90 days వరకు పాలని మనం ట్రీట్ చేసి అమ్మొచ్చు. సో టెక్నాలజీ ద వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అనే ఒక సెగ్మెంట్ని ఇచ్చింది. ఇవన్నీ
స్టేజ్ బై స్టేజ్ ఎలా దొడ్లాలోకి ఇంప్లిమెంట్ అయింది, ఎలా హెల్ప్ అయింది మీ బిజినెస్కి? అదే చెప్పాను, లర్నింగ్ అండి. యూ గో ఒక సెమినార్కి పోతారు, యూ విల్ గో టు వన్ ట్రేడ్ షోలో ఒకటి కనపడుతుంది, దాన్ని ఆలోచించి తీసుకురావాలా, మళ్ళీ పెట్టాలా, పెట్టినప్పుడు రెసిస్టెన్స్ వస్తుంది, మన వాళ్ళు వద్దు కుదరదు, వీలు కాదు, చేయలేము. లెట్ us say ఫస్ట్ టైం వీఆర్ ఆటోమేటింగ్ అ ప్లాంట్. ఇప్పుడు మా బీవీకే ఒకటి కమెంట్స్, ఆటోమేషన్ బాగానే ఉంది, బట్ మన కాడ రేపు ఏదైనా అయ్యి ఇఫ్ వన్ ఆఫ్ ద ప్యానల్స్ గోస్ అవే, దాన్ని రీప్లేస్ చేసేదానికి మనకి ఎవరు లేరు. మనం 24 hour వేర్ ఇన్ దట్ పెరిషబుల్ ఇండస్ట్రీ, రేపు పాలు ఉండకుండా ఉండకూడదు, డోంట్ జంప్ అని. సో ఇట్ కమ్స్ టు బోత్ ఆఫ్ టైమింగ్ అండ్ పర్సిస్టెంట్లీ పుషింగ్. టుడే వెన్ ఆల్ ఆర్ ప్లాంట్స్ have become automated. ఫస్ట్ ప్లాంట్ ఆటోమేట్ చేసేటప్పుడు ఇవన్నీ ఉండింది, భయం ఏం చేయాలి. బట్ టుడే వెన్ ఆల్ ద ప్లాంట్స్ ఆర్ ఆటోమేటెడ్, యూ సీ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ ప్లాంట్లో ప్రాబ్లమ్స్. సో ఎవ్రీథింగ్ వెన్ యూ డూ ద ఫస్ట్ ఇంట్రడక్షన్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు అ SAP, you will find a lot more of that integration problems. Okay. If you are saying village level or testing machine, అదేమైందంటే it has to be done in a measured manner. ఒకటేసారి నాకు తెలుసు కాబట్టి రేపు పొద్దున్నే అంత ఇంప్లిమెంట్ చేస్తానని జరగదు. అందరు బైన్ కావాలి. టాప్ డౌన్ అప్రోచా బాటమ్ అప్ అప్రోచా అనే దానికి ఆ బైన్ రావాలా. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం డిసిప్లిన్ ఆఫ్ కన్సిస్టెంట్ పేషెంట్ పుషింగ్ కావాలా. ఇప్పుడు మాదేమంటాం అంటే ఇట్స్ వెరీ బోరింగ్ బిజినెస్. సో 365 days ఆఫ్ అ ఇయర్ మా డబ్బులు వచ్చినాయి, రిటర్నబుల్ క్రేజ్ వచ్చినాయి, పాలు వచ్చినాయి, లాసెస్ లేవా అనేది. టు మేక్ ద డిసిప్లిన్ బికమ్ ఈజియర్ అండ్ వన్స్ టెక్నాలజీ బికమ్స్ మోర్, ఇట్ కెన్ బి ఫ్రాక్చర్డ్ అక్రాస్. బట్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు యువర్ అండర్స్టాండింగ్. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంత అన్నానండి, నాకు ఐ బ్రింగ్ ఇట్ డౌన్ టు మై 1 unit ఆఫ్ అండర్స్టాండింగ్. ఇంత వేరీ ఉంది. ఈ రోజు నాకు రెవెన్యూ ఎంత, నా ప్రాఫిట్ ఎంత, వచ్చిన ప్రాఫిట్ డబ్బులు ఎక్కడ ఉండే. ఓకే, ఇట్ ఈస్ all this complexity is there. Layers of layers are there. But if I start worrying about the bigger layers of detail and not understand where this detail is coming up to, how will I move forward? How will I sleep at night? So let us say if I start saying I am a 10 crore per day revenue company and 1 crore per day EBITDA company. Now how does it become in the future to become 20 crores per day? Or I can do the other way around. Oh, I have that outlet, this outlet, that ikkada. Then it becomes too many things. But to bring it down to something simpler and say I have to now increase. ఇంకొక 20 లక్షల లీటర్లు చేస్తే మేబీ ఇట్ విల్ కమ్. సో 20 లక్షల లీటర్లు అంటే ఏం చేయాలా? సో టు గెట్ దట్ క్లారిటీ ఆఫ్ థాట్, ఇట్స్ ఈజియర్ ఆఫ్టర్ యూ బీన్ డూయింగ్ ఒకటే పని 30 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి దట్ క్లారిటీ ఆఫ్ థాట్ బికమ్స్ ఈజియర్. బట్ లేటర్ ఏదైనా నాకు అడిగి మీరు తేండి, ఇట్ కమ్స్ విత్ దట్. దేనికి చేస్తున్నాను? ఇప్పుడు మీరు ఇంకో దాంట్లో బావచ్చు అంటే, డబ్బులు సంపాదించేదానికి పోతుంటే అంటే నాకేం వస్తుంది, ఏ రోజుకి వస్తుంది, ఈ టైము ఈ ఎనర్జీ పెట్టిన దానివల్ల నాకు ఏం రావచ్చు అనే మెచ్యూరిటీ వచ్చేదానికి ఇట్ టుక్ మీ 30 years. ఓకే ఓకే. సో సార్, ఇక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ చేయాలి, దెన్ దానికి గ్రోత్ ఉండాలి. అంటే డైరీ ఒక ఇండస్ట్రీ అని చూసుకుంటే గ్లోబల్ కన్జంప్షన్ అండ్ ఇండియన్ కన్జంప్షన్ ఒక కంపారిజన్, అండ్ మేబీ విలేజ్ లో ఎవరు ఉండట్లేదు, జస్ట్ ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ ఉంటారు అనే ఒక ఛాలెంజ్ కూడా ఉంది. సో దట్స్ ఆల్ ఐ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు మై రెవెన్యూ ఆఫ్ 10 crores. సో వన్స్ యూ స్టార్ట్ ఆ స్ట్రాటజీ అంటారు కదా. సో ఇఫ్ ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ సే 10 crore రెవెన్యూ హ్యాస్ టు గ్రో, లెట్స్ సే టు 20 crore రెవెన్యూ అని, ఆల్ దిస్ ఫాల్ ఇంటూ ప్లేస్. వాల్యూమ్ వస్తుందా, ఇండియాలో ఉంటుందా మిల్క్, కోఆపరేటివ్స్ టు వర్సెస్ ప్రైవేట్ సెక్టర్ కాంపిటీషన్ ఎట్లా ఉండబోతుంది, వై ఓన్లీ ఇండియా, ఇంకో దగ్గర పోతే అదే వాల్యూమ్ వస్తుందా, వై ఓన్లీ డైరీ, ఇంకొకటి ఏమైనా పెడితే పోతుందా, విలేజ్ అగ్రోమేషన్ తెలుసు, కెన్ వి బై సమ్ అదర్ ప్రోడక్ట్, అండ్ దట్ ఈస్ నెవర్ ఎండింగ్. ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ చర్న్, అండ్ ఆ డ్రైవ్ అండ్ ఇనిషియేటివ్ ఉన్నంతసేపు యూ విల్ కంటిన్యూ టు డూ వెల్. ఇప్పుడు మనకు ఆ డ్రైవ్ వదిలేసి ఏం వదిలేపో అనే ఫీలింగ్ వచ్చి పొద్దున్నే లేసి ఇఫ్ యు ఆర్ నాట్ యాక్టివ్, I'm not talking of physical activity, but mentally ఈరోజు ఏం చేద్దాం, అక్కడ ఏమైనా అవుతుందా, దట్ యాక్టివిటీ అనేది is something that is needed, which invariably కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, లైక్ ఐ సెడ్, కంపెనీ అమ్మేద్దామా, ఆ టైర్డ్ అయ్యి when you start giving up, you will start losing it. కొన్నిసార్లు మేబీ నాకు ఈరోజు ఇంకా జ్ఞానోదయం కాలేదేమో, ఒకవేళ జ్ఞానోదయం అయ్యి నా గోల్ఫ్ I like to play, I like to listen, I find some other avocation which my mind is more happier with, maybe this won't work. ఓకే. సో రైట్ నౌ నాకు ఇంకో అప్లికేషన్ లేదు, బికాజ్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ 365 రోజులు 30 సంవత్సరాలు ఇదే ఉండింది. సో ఇప్పుడు కొత్తది ఏమైనా చేయాలన్నా కానీ నాకు దర్ ఇస్ నో ఇంట్రెస్ట్. ఈ రోజు పోయి ఏమైనా కొత్తది నేర్చుకోవాలంటే నో ఇంట్రెస్ట్. ఇన్ఫాక్ట్ ఇట్స్ బికమింగ్ బెటర్ నౌ. ఐ వాజ్ లిటిల్ మోర్ హెవియర్, నౌ ఐమ్ ట్రైంగ్ టు ఎక్సర్సైజ్, అదర్వైజ్ ఐమ్ నాట్ ఏబుల్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ డూ సంథింగ్ అనే దానికి. అండ్ టు కీప్ దట్ spirit going is not only for you but also for the organization.
ఇప్పుడు మనకే అది లేదనుకోండి, హౌ డూ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి ఎల్స్ టు హ్యావ్ దట్? అంటే నా కన్సర్న్ ఏంటంటే సార్, ఇప్పుడు జీడిపి పెరిగింది అనుకోండి, డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంది, ఒక వ్యక్తి పాలు కర్డ్ మాత్రమే యూజ్ చేసేటోడు ఇప్పుడు పనీర్ కావాలను, అదే చెప్తాను. బట్ ప్రొడక్షన్ సో ప్రొడక్షన్ ఇస్ ఈజీ అండి. వన్స్ టుడే యూ కెన్ డిఫైన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ as కన్సంప్షన్, వాట్ ఈస్ రిక్వైర్డ్. ప్లాంట్ లో పెట్టేది, ప్రొడక్షన్ చేసేది, ఎస్ ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్, బట్ ఇట్స్ నాట్ వన్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఇది, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్. సో నెవర్ టేక్ ఎనీథింగ్ ఇన్ ఐసోలేషన్. ఓకే. So what happens is, if I'm a tech company, which I'm predominantly looking at cutting edge technology అనుకోండి, అది I can look at isolation. But when you're in a consumption world as an FMCG or whatever, it's not the isolation. I can do R&D for a product. ఇప్పుడు ప్రోటీన్ అంటుంటారు, ఇప్పుడు హై ప్రోటీన్ మిల్క్ అని రావచ్చు, దానికి ఫిల్టరేషన్ అని ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో చాట్ జీపీటీ లాగా ఎనీ క్వశ్చన్ యూ టైప్, యూ గెట్ ద ఆన్సర్. బట్ టు ఇంప్లిమెంట్ దట్ ఆన్సర్ అండ్ హౌ డూ యూ గో ఫార్వర్డ్? ఈ రోజు మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు పెరుగు వచ్చి ఒకరోజు పాలు కొనుక్కొని ఇంట్లో పెరుగు చేసుకునేవాళ్ళం, ఈ రోజు పెరుగు కొనుక్కునేది అలవాటు అవుతుంది. సౌత్ ఇండియాలో పన్నీర్ అలవాటు అవుతుంది. పన్నీర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీ, బట్ ఎంత సైజ్ ప్లాంట్ పెట్టాలా, మన కేపబిలిటీ ఆఫ్ డెలివరీ ఎంత ఉంది, డిస్ట్రిబ్యూషన్ స్ట్రాంగ్గా ఉందా, బ్రాండ్ రిక్వైర్మెంట్ ఉందా? ఇప్పుడు మేము ముందర మిల్క్ వాజ్ అ కమోడిటీ, స్లోగా కమోడిటీ నుంచి మాస్ ప్రీమియం బ్రాండ్ కాడికి వస్తుంది వెన్ యూ వాంట్ టు బై. బట్ ఎప్పుడు ఖర్చు పెట్టాలో ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు. 20 సంవత్సరాల ముందర బ్రాండ్ అని ఖర్చు పెట్టుంటే మంచిదా, ఇప్పుడు ఖర్చు పెట్టడం మంచిదా? అండ్ దేర్ ఇస్ నో ఫిక్స్డ్ ఫార్ములా. ఓకే ఓకే. ఏ టైంలో ఏది చేయాలో రెస్పెక్టివ్ టైంలో చేసుకుంటా పోతుంటే మంచిది. లైక్ ఆ వెయిట్ అన్నానండి, ఐఎమ్ నౌ 55-7. ఇఫ్ ఐ హ్యాడ్ ద సేమ్ తెలివి ఇన్ 40, it would have maybe been better. Okay. But better late than never. So the same thing with companies also. Don't ever go and say, what can I do now? Always there is time for recovery, always time for correction, always time to continue to grow. But aspiration అనేది పోకూడదు. That purpose అంటారు కదండి. So suppose if you come and ask me the purpose of Dodla అంటే, స్టార్టింగ్ అప్పుడు డబ్బులు గిబులు అన్నీ వచ్చిన తర్వాత కంఫర్ట్ జోన్స్, నాకు అది ఇల్లు ఉందా అది ఉందా, దాని తర్వాత పిల్లకాయలు, వాళ్ళు సెటిల్ అయ్యారు, దెన్ వాట్ నెక్స్ట్? సో దట్ మిషలోస్ హైరాకీలో దట్ పర్పస్ అనేది బికమ్స్ వెరీ ఎలూజివ్, మారుతా పోతుంది. అంటే ఈ ఏదైతే డిస్కషన్ చేసామో దాంట్లో ఒక్క బిట్ నాకు అర్థం కావాలనుకున్నది ఏంటంటే, విలేజ్ ఎకనామిక్స్ అనేది ఎంతవరకు అంటే డిపెండెంట్ అవుతుంది? Everything is what is the challenge? Not only village economics. You always have to remember that anything that you do, everybody is an equal partner. మనం ఒకడే ఉస్తాదులు కాదు. అంటే నాకు రైతులకి సరిపడా డబ్బు రాలేదు, నా కన్జ్యూమర్కి వాల్యూ లేదంటే ఐ విల్ నాట్, నేను కూడా సర్వైవ్ కాను. బికాస్ కోర్ ప్రొడక్షన్ ఉంది, కోర్ కన్జ్యూమర్ ఉండారు. నేను ఎంత ప్లాంట్ పెట్టుకున్నా కూడా మార్జినల్ డిఫరెన్సే చేయగలుగుతాను, కానీ ఐ కెన్ నాట్ డూ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. సో ఆల్, నాట్ ఓన్లీ ఫార్మర్, కస్టమర్, వెండర్, అందరినీ మీరొక్కరే తెలియగలడు వాడిని చంపేద్దాం అనుకుంటే మనం బతకం. Okay. It is equal, but the same breath, that doesn't mean ఇంకొకటి వచ్చి can ride you. But if you take the dairy industry, what we work at 7-8% EBITDA margin, PAT margin కాడికి వస్తే profit after taxes, we are doing it 4-5%. So is 4%, 5% of a business a good business to do? But we have to be at that, it's a volume, right? Why are we at that low margin? అంటే it's the same thing, you have to take care of a farmer, you have to take care of a consumer, because నా రేట్లు ఎక్కువ పెడితే పాలు అనేది తాకుండా పోవచ్చు. Certain countries when పాలు became unaffordable, curd becomes a luxury. Or I'll start drinking more black coffee and tea. If a household can't afford milk, ఏం చేస్తారు, పిల్లకాయలకి ఏమైనా కప్పిస్తారేమో, కానీ నేను బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ తాగుతానంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ సెయింగ్ నేను ఏదో పెద్ద ఎదిగిపోయాను, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ అఫోర్డబిలిటీ. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, అండ్ యూఆర్ సెయింగ్ వాల్యూమ్, ఆ వాల్యూమ్ కాడికి వచ్చినప్పుడు సిస్టమ్స్ కావాలి. బికాస్ అదర్వైజ్ లీకేజెస్ ఎక్కువ అవుతాయి. నాకు ఏమొస్తుందో తెలియకుండా కింద పారబోసి క్వాలిటీ లేకుండా పాలు చెడిపోయినాయి అనుకోండి, ఐ లూజ్ టచ్. అక్కడ మీరు చెప్పిన ద సిస్టమ్స్, ద ప్రాసెసెస్ టు కీప్ ఇట్ హ్యాపెనింగ్, మీరు అన్నారు కదా 24 గంటలని, 24 గంటల నుంచి 36 అవుతుంది. 36 కాకుండా కీపింగ్ ఇట్ ఎట్ 24, డిజైనింగ్ న్యూ ప్లాంట్స్, బిల్డింగ్ కొత్త లొకేషన్, మెక్టింగ్ ద మార్కెట్ గోయింగ్, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. అండ్ వన్స్ యూ బిల్డ్ అ గుడ్ టీమ్, యువర్ హెడేక్ ఇస్ లెస్. At a point of time, I would know what was going on in terms of ఈరోజు మిల్క్ బ్యాలెన్స్ ఎంత ఉంది, రేపు పొద్దున అమ్ముడు పోతే చెడిపోద్దని. Today I have no clue. Okay. Because that's not my job now. There are more capable people than me who are managing all this. If there's something going on in Africa, is it possible for me to every day go and say what is happening? They are doing it. We started a large cattle feed business. I didn't know cattle feed. It's growing now. But there's a team which is looking after. While they're again selling it to our people. Okay. And we are all looking at that consolidated. So I hope that as we go forward, we are able to build more and more good people. Sare. నైస్. సో ఇన్నోవేషన్, కంటిన్యూస్ ఇన్నోవేషన్ డైరీ బిజినెస్కి చాలా హెల్ప్ఫుల్గా మారింది. వాట్ నెక్స్ట్ సార్ ఓవరాల్ ఇండస్ట్రీ? సాఫ్ట్ టాలెంట్ ఇస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. సాఫ్ట్ టాలెంట్ అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, who will replace me? Who will replace my CEO? Who will
be the next generation will come. Do I look at it as within the organization of training and building it and then they are going to run? ఇప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు డబ్బులు లేవు సంపాదించుకొని ఉండాల్సిన కాడికి టుడే వీ హ్యావ్ అ హ్యూజ్ ట్రెజరీ ఆపరేషన్ టు ప్లాన్ అండ్ బిల్డ్ ఫర్ ద నెక్స్ట్. ఓకే, Why can't we be the global top 2-3? Why can't we be that big? దానికి కావాల్సింది what is it? How much of knowledge more do we have to build? How do we build people? Why am I saying that, Andy? When we started as an organization, assume that our organization was 200 people. Today we might be close to, with contract and on rolls, we might be close to 6,000 people. But to keep the cohesiveness of the words that you used as culture, the word that you used, to keep that cohesiveness of 6,000 people and keep going forward is a challenging part. Manaki, నాకు అట్లీస్ట్ ఇండియాలో I never thought ఇంత size and scale వస్తుంది. I never thought about the next generational transformation, whether it's family, non-family. How does the transfer? Professionalization అనేది అందరం వింటాం, but practically how to implement professionalization, how to get it going. ఓకే. So these are the next challenges that you'll face because you've got a certain size, you've got certain money, and there is the canvas of opportunity అనేది ఇప్పుడు దేశం ప్రపంచం అని వచ్చింది. ఓకే, మనం ఎంత తీసుకోగలుగుతాం? ఓకే, ఓకే. సో మీ బిజినెస్ స్టోరీ గురించి సార్, టెల్ మీ ద బాస్ మూవ్స్. అంటే నా బిజినెస్ ఇలాంటి స్టేజ్ లో ఉంది, నేను డిసిషన్ 2-3 తీసుకున్నాను, నాకు ఏం కాలేదు. వెరీ వెరీ సింపుల్. ప్లీజ్. నెల్లూరు ప్లాంట్ పెట్టి 24% వడ్డీ కట్టేదానికి అల్లాడిపోయే రోజుల్లో వి అక్వైర్డ్ అనదర్ డైరీ ఫర్ 40 lakhs. ఆ 40 lakhsకి డబ్బులు లేవు. ఇదే విన్నాను కదా, కాలేజ్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ ఇక్కడ అక్కడ నుంచి వచ్చి ఆ డబ్బు కలెక్ట్ చేసుకొని అక్వైర్ చేసాం. 7.5-8 కోట్లు పెట్టిన ప్రాజెక్ట్కి వడ్డీ కట్టలేక సస్తా బతుకుతా ఉండేది. 40 లక్షలు తీసుకున్న అక్విజిషన్ ₹1 కోటి ప్రాఫిట్ ఇచ్చింది. అక్కడి నుంచి దే వాజ్ నో టర్నింగ్ అరౌండ్. ఓకే. బట్ బాస్ మూవ్ అనేది ఒక దగ్గర ఒక డైరీ పెట్టుకొని దానికే డబ్బులు లేకుండా మళ్ళీ ఇంకొక డైరీ అక్వైర్ చేయాలంటే హౌ డస్ ఇట్ హ్యాపెన్? దట్ ఈస్ అగైన్ ఐ కమ్ కదా. ఇప్పుడు లైక్ లెట్ us say మై కొలీగ్ బీవీకే, లెట్స్ సే మై డాడ్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు నేను ఒక్కడే పోయి చేస్తానంటే నువ్వు పిచ్చోడు అనకుండా దట్ సపోర్ట్ అవును, ఇట్ విల్ డూ వెల్ ఫర్ అస్, విల్ సమ్హౌ మేనేజ్. దట్ డిస్కషన్ ఆఫ్ ఎబిలిటీ నాట్ బీయింగ్ యూనిలాటరల్ అనేది is what happens, and that decision has turned out to be wonderfully well because that paid up for my loan of the bigger unit that we had. సరే. The second major move వచ్చి 2008 అప్పుడు దాకా we were struggling with cooperatives. కోఆపరేటివ్ ప్రైజే కొనేది, కోఆపరేటివ్ ప్రైజే అమ్మేది. అండ్ కోఆపరేటివ్స్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రాఫిట్. వాళ్ళకి అంతా ఏంది ఒకటే ఇన్వెస్టర్, దట్ ఇస్ ద ఫార్మర్. వాళ్ళకి వచ్చిన డబ్బు మిగిలితే బోనస్ అని ఫార్మర్కి ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి లాస్ వస్తే గవర్నమెంట్ విల్ గివ్ దమ్ సబ్సిడీ, గవర్నమెంట్ విల్ డూ దట్. అప్పుడు దాకా వి వర్ దేర్. అట్ దట్ పాయింట్ ఇన్ 2008 ద కోఆపరేటివ్ స్టార్టెడ్ గోయింగ్ ఇంటూ సేయింగ్ దట్ వీ విల్ మేక్ లాసెస్ ఆల్సో, పర్వాలేదు, ప్రైవేట్ సెక్టర్ విల్ క్లోజ్ అప్. ఆ టైంలో ఇంక్రీజింగ్ ద సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ ద కోఆపరేటివ్. ఇట్ వాస్ స్కేరీ. ఎందుకు కొనాలి ప్రైవేట్ సెక్టర్ పాలు? ₹1 ఎక్కువ పెడితే జనాలు కొనకుండా మానేసి ఎక్కడికి పోదాం. బట్ లక్కీలీ ఏమైందంటే ఐ థింక్ బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ ఆఫ్ ఆ రోజుల్లోనే గుడ్ ప్లాంట్స్ మేమనే కదా యాజ్ అ సెక్టర్ అంతా ఈక్వల్గా ఉండి మోర్ ఆఫ్ సర్వీస్ ఓరియంట్. ఆ ₹2-2 దే గేవ్ అస్ యాజ్ అ కస్టమర్ డెంట్ మైండ్ దట్ పించ్. అక్కడి నుంచి దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. వీ వర్ నో లాంగర్ ఫైటింగ్ విత్ ద కోఆపరేటివ్, బట్ ద ప్రైవేట్ సెక్టర్ వాజ్ మేకింగ్ ఇట్స్ ఓన్ వే. Then comes all Miranati value added, curd came in, that profitability came in, and those kind of things that happened. And the third kind of movement, now what we're talking of going into the public world. Why public? It's a whole big challenge. So a lot of people think IPO is the end. నేను ఏదో చేస్తాను IPO పోతానని. In my view, IPO is the beginning. So IPO is the beginning until now you have got another currency with you. You can do anything that you want. ఇప్పుడు ఈ రోజు if my market cap goes to let's say 5,000 crores, 7,000 crore market cap, I don't have money with me, but I want to acquire a company. I can go and offer him 10% of equity instead of giving him cash. Okay. And later as I build it more. But not to get carried away with worried about ownership కాకుండా, but to use that ability. Then this comes with its own rules. Right? Outside scrutiny is extremely high. ఇప్పుడు నేను నా జీతం తీసుకోవాలన్నా అప్రూవల్ కావాలన్నా I must go, నా ఈక్విటీతో ఓట్ చేస్తే రాదు. The minority of the majority has to vote. So అట్లాంటి self-regulating systems of what you're building up is for trying to hopefully put a foundation for something which will grow beyond you. ఓకే, ఓకే. సో న్యూ కమర్స్ బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం చెప్పదలుచుకుంటారు సార్? హ్యావ్ దట్ పర్పస్ అండి. నేను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కీప్ దట్ పర్పస్ ఇన్ మైండ్. ఇట్ మైట్ చేంజ్ అ లిటిల్, ఎంత అనేది కావచ్చు. లేదు ఐ లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ వాంట్ టు బిల్డ్ అనేది ఇస్ వన్. And don't worry about that purpose being fixed అనేది. మారొచ్చు.
దట్స్ ఆల్ ఐ లెర్న్. ఫస్ట్లో నేను ఉన్నప్పుడు అబ్బా నాకు సంవత్సరానికి కానీ 10 కోట్లు మిగిలితే దానికన్నా నేను రాజా అనుకునేవాడిని. అది మారింది కొన్ని రోజుల తర్వాత. బట్ హ్యావ్ సమ్ ఫోకస్ విచ్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్ 3 years 4 years. సో డోంట్ డీవియేట్. డిసిషన్ మేకింగ్ కావాలంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ జెనసిస్ కదా. ఇప్పుడు నేను పలానా చేస్తున్నానంటే ఓవరాల్ దేనికి, నేను ఏదో సంపాదించాలనుకుంటే ఓవరాల్ దాంతో పెట్టుకోవాలి. ఇది కలిపితే నాకు ఎంత వస్తుంది, దానివల్ల నేను పెట్టుకుంటున్నాను. 3 సంవత్సరాల తర్వాత చాలు నాకు డబ్బులు వద్దు, బట్ గ్రోత్ కావాలి. ద డిసిషన్ జెనసిస్ అని. సో హ్యావ్ దట్ లిటిల్ లాంగర్ టర్మ్ వ్యూ. కరెంట్ ఇయర్, నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 5 years. అట్లీస్ట్ హ్యావ్ అ వ్యూ. ఆ వ్యూ మారొచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ వోంట్, బట్ అట్లీస్ట్ ఫర్ ద కరెంట్ ఇయర్ టేక్ ఇట్ ఇన్ వ్యూ ఆఫ్ ద నెక్స్ట్ 3 or 5 years. డోంట్ టేక్ ఇట్ యూనిలాటరలీ యాజ్ అ షార్ట్ టర్మ్. ప్రాబ్లం ఉంది, ఈ నెలది వచ్చే నెలది అనుకుంటా. ఈ సంవత్సరం ఇటు చేస్తాను, నేను 5 సంవత్సరాలు అక్కడ ఉండాలనుకుంటున్నాను, దానికోసంగా నేను ఈ సంవత్సరంలో ఇక్కడ ఉంటాను, అండ్ బ్రింగ్ ఇట్ టు ద నిటీ-గ్రిటీ ఆఫ్ దిస్ మంత్. జస్ట్ నాట్ ఏదో పేపర్ ఆ 1 yearకి ఇప్పుడు మార్చ్ అంటే నాకు ఫస్ట్ అప్ టు ఆగస్ట్ ఎంత రావాలా, సెప్టెంబర్ ఎంత రావాలా, అండ్ దట్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ కాల్ ఎ స్ట్రాటజీ. నాట్ టు డూ ఫ్లై బై నైట్. అది వెనక రాసేసాను, నేను అనుకున్నాను. ఓకే, అంటే మీరు బిజినెస్ వరల్డ్ ని అబ్జర్వ్ చేసినప్పుడు, మేబీ ఇండియన్ బిజినెస్ వరల్డ్ అని చూసినప్పుడు, వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి? I think my view is we all think that the independent entrepreneur thinks that he's invincible and he's the boss. నాకు అన్నీ తెలుసు. That is the biggest mistakes that happen. It might be great in the initial days of growing, but at some point that will also hurt. మీ జర్నీలో మీరు తీసుకున్న ఏదైనా డెసిషన్ ఫెయిల్ అయింది? My failures have been more than my successes. దాని గురించి కూడా చెప్పండి సార్. The failures have been far more significant than the successes. But the failures were done in a measured manner. అది నన్ను సంపేయలేదు. ఓకే. And like I said, right, when it's a community of 4-5 people discussion, today I can be arrogant enough and say, no, I'll do it anyhow. And there are a lot of people around me who say, sorry, we are not responsible, please go ahead. ఓకే, 1 or 2 instances చెప్పొచ్చా మీరు మీ డిసిషన్స్? Oh, lot of them. I wanted to start Tetra Pak way back in 99-2000. అప్పుడు we had a guy called Raman, Englishman, nice marketing man. వాడు నాకు చెప్పి I thought that was the best thing to do. My team with BVK as a lead thought that was the most stupidest thing to do. But they convinced me not to do, which we did much later, but still not doing well. But ability to listen and not be తెలివి తక్కువగా నేను ఒక్కనే అనేది is one major things of those kind of things. Like Africa, initially nobody was confident, but there you are picketed enough to say no, we have to go. మార్జిన్ అక్కడ 40% ఎందుకు వదిలేయాలి? మనకి ఆఫ్రికా అక్కడ ఏమవుతుందో ఏమిందో తెలియదు అని, ఏముంది తెలిసేదానికి, అవుతుందిలేండి కానివ్వండి. ఓకే. Now right now latest is we have done an acquisition in Bihar. అందరు బీహారా అంటారు, బట్ మా వాళ్ళు పోయి వచ్చిన దానికి దే సెడ్ నో, పట్నా ఇస్ గుడ్. ఇట్స్ నాట్ దట్ ఏదో మనం అనుకున్నంత రోడ్లలో కూనీకోర్లు ఏం లేరు. హార్డ్ వర్కింగ్ పీపుల్, వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే లాట్ ఆఫ్ దమ్ విల్లింగ్ టు స్టే, బట్ టు అట్లీస్ట్ గో దేర్ అండ్ లుక్ ఎట్ ఇట్ అండ్ నాట్ డినై ఇట్ ఫస్ట్ అవుట్ రైట్లీ బీహార్ అని. సార్, మీరు టీం గురించి చాలా చక్కగా మాట్లాడారు. కలెక్టివ్ డిసిషన్స్, వాళ్ళని కూడా మనలా చూసుకోవడం, ద కోర్ టీమ్, ఆల్ దాట్. హ్యూమన్ రిసోర్స్ ఛాలెంజ్ అన్నది ఇట్స్ దేర్. దానికి మీరు ఎలా సిస్టమ్స్ని బిల్డ్ చేశారు అండ్ హౌ హస్ ఇట్ హెల్ప్డ్ యూ? That's an ongoing. I think that is our weakest link in the chain. Oh, okay. Although it is there very informally. Because we all grew up with the company. ఇప్పుడు నన్ను ఏదైనా ఒక ప్లాంట్కి పంపనండి, మేబీ 80% of the plant wouldn't have seen me. చూసుంటారు. But there will still be that old guy who's there still, who joined when he was 20 years old, who is today 50. Okay. And when you go to the plant, he will at least recognize you and tell somebody else is the managing director of the company అని చెప్పి కాడుకుండొచ్చు. But from that culturally to be what we call village ఊరు పెద్దలాగా ఉండే కాడి నుంచి to become system driven is the biggest challenge, which we are ongoing. Like I said, performance and uchundi. Now we are trying to see that, how do we do potential mapping? Ante ippudu mana company lo evaru undara who can take up the role of becoming myself. These are all, I think, time ki vastayandi. అంటే ఇప్పుడు నేను ఒకటే రోజు వచ్చి నేను అన్ని పెడతానంటే, లైక్ హౌ ఐ సెడ్, ఫస్ట్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, సాప్ అది ఇది అని, దెన్ ప్లాంట్ ఆటోమేషన్స్, దెన్ ఒక్కొక్కటి స్టెబిలైజ్ అయ్యే కొందికి దీ సాఫ్ట్ థింగ్స్ ఆర్ మోర్ డిఫికల్ట్. No, it is very easy to implement something which is like white or black. ఈ మెషిన్ ఆన్ చేస్తే ఎంత అవుట్పుట్ వచ్చేదని అది ఈజీ. బట్ టుడే టు గెట్ టు అభిషేక్ అండ్ మేక్ షూర్ దట్ హీ ఈస్ గుడ్, డస్ హీ లైక్ వాట్ హీ ఈస్ డూయింగ్, ఈజ్ హీ గోయింగ్ టు బీ కమిటెడ్, వాట్ డస్ దట్ ఇండివిజువల్ నీడ్ అనేది బికమ్స్ మోర్ అండ్ మోర్ ఛాలెంజింగ్ యాజ్ ద సైజ్ గ్రోస్. అండ్ ఆల్సో ద కంట్రీ ఈస్ చేంజింగ్ డ్రమాటిక్లీ. అంటే రిక్వైర్మెంట్స్, మెటీరియలిస్టిక్లీ, time bound. But first of all, when we started, we was a 7-day week. There was no 5 hours, 8 hours. We had nothing to do.
But today when you come to a metro, you can't expect it. They at least need their Sunday to be with themselves. So, but culturally, we also have, the older people also have to adapt. So all these fine tuning of people and process and systems. These three I keep repeating. There's nothing as fixed. Okay. It has to keep adapting and it has to keep going. And when they come to purpose, it's not only the purpose of what you're thinking as a company. Being in the leadership role, you have to think holistically of yourself, people, and the company. It cannot be in isolation. Any one thing you look in isolation, the others will suffer. ఓకే, ఇప్పుడు జెన్ జీ చూస్తున్నారు, ఎంప్లాయబుల్ స్కిల్స్ లేకుండా బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళని కూడా చూస్తున్నారు. హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ దట్? I think as we become a richer entity as a country, these problems become more. Because when it was earlier survival, you started your work with the survival cause. But country as it continues to grow, ఈ రోజు పిల్లకాయలకు ఉండేదానికి ఇల్లు ఉండింది అనుకోండి. Suppose ఒక generation, parents also have a reasonable amount of saving. The child will start pursuing things of interest, not necessarily out of necessity. Okay. అంటే నాకు ఉద్యోగం వద్దు, I will become a musician. I might become a chef. I might do one thing. That initial transformation period will be scary. Okay. Because but if I was there and my kids were saying, I want to become a chef, will he survive? Will he do it? But I think over a period of time, that should be nurtured to leave them to become saying, if you want to be a chef, be the best chef. Don't be half-witted. Aniyadi Manu, I think we will have to start to understand with Gen Z. He's not employable, but he must be rightfully employed. He might have a skill set which is to be channelized and used. And time to come, because survival mode nunchi we are going to go into the mode of availability, to be able to create people and get them to do what they're best at. And therefore, later in life, things become more and more better. And if I take my road, if I take a plumber, today it's still when if I get somebody who's doing it in a hurry, the job is not proper. Levels are not taken properly. Why I'm in a hurry? But tomorrow I'm doing it because I like it and I want to give the best possible finish. That is when the thing will go to the next level. We are now doing things like bulk, voluminous things, but to do specifics. But the same AI, we are still slow as a country. Maybe a lot of our people have created the base core algorithms at the back. But are we able to develop an algorithm, a product of our own? Why is it that only US comes with a chat GPT or Perplexity? Why isn't an Indian thing there? Why is it that we as a dairy company, India being the world's largest dairy producer, is not able to say, I will be the world's largest seller also? Then I have to do the finesse. Okay. Because we got luxurious with 1.4 billion population. Okay. We have people to consume. So we don't have to worry about other fights. But time is coming now to use Gen Z, the skill sets, knowledge, to think bigger, global. Okay. డైరీలో కూడా ఏఐకి స్కోప్ ఉంది అనుకుంటారా? సో హౌ? చాలా అండి. ఐ డోంట్ నో, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఏఐ. ఐ డోంట్ నో ఏఐ అంటే ఏంది కూడా అర్థం కాలేదు. ఫుడ్ ఫర్ థాట్. గుడ్ ఫర్ థాట్ లాగా, బట్ ఇట్ విల్ కమ్ అండి. బికాస్ ఇఫ్ ఐ కెన్ సే ప్రోడక్ట్ డెవలప్మెంట్ టుడే, ఎర్లియర్ ఇప్పుడు మార్కెటింగ్ లో ఒక ఫ్లైయర్ చేయాల్సి వస్తే దానికి ఒక క్రియేటివ్ టీమ్ అని ఒక మార్కెటింగ్ వాళ్ళు కడిగిపోవాల్సి వచ్చేది. ఈ రోజు లేదు. టుడే గో టు మార్కెట్ స్ట్రాటజీ అనేది, ఇఫ్ ఐ గో అండ్ సిట్ విత్ సంబడి హూ నోస్ ఏఐ, ఈస్ గివింగ్ ఇట్ టు మీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ లెట్స్ సే 2-3 hours after questioning with some amount of generalized statistical data about consumption and food patterns. Today, if I take it as research in terms of enzymatic, I won't be surprised if people use better fermentation and say I can ferment milk in a factory, then I don't need a cow. So it can go to any extreme of operations. So my usage has started with things as simple as ChatGPT. Correct. My thinking is, first of all, I forgot telephone numbers when the cell phones came in. Now I'm forgetting to write English because now I'm just uploading whatever it's giving and whatever I'm doing. Correct. So I think I wouldn't call it a bad thing, but we have to adapt. We have to learn how to use the newer tools that come in. So that is where I think it is going to be a lot more of change. The earlier we learn, the better we do and the better adaptability we do. But Mark, we're learning that weather can be predicted. So based on which for us it makes a lot of difference. వచ్చే సంవత్సరం డ్రౌటా కాదా? డ్రౌట్ ఉంటే పాలు రావు, పాల ధరలు పెరుగుతాయి, దేఫోర్ నేను ఇప్పుడు పౌడర్ కొనుక్కోవాలి. లేకపోతే నేను ఐఎమ్ స్టాక్ అప్ ఆన్ గ్రెయిన్ ఫర్ క్యాటిల్. ఎండ్లెస్. విల్ దిస్ ఇంటర్వ్యూ బి టుమారో రన్ బై మెషిన్? యాక్చువల్లీ మీరు ల్యాబ్ మేడ్ మిల్క్ అన్నప్పుడు ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ గోల్డ్, మీరు ఇప్పుడు హెచ్ఆర్ అడిగారు కదా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ నౌ. ముందర సైకోమెట్రీ చేసినప్పుడు ఒక ఫామ్ నేను ఫిల్ చేసేది. నౌ ఐ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టూల్స్ దట్ ఐ టాక్ టు ద మెషిన్. ద మెషిన్ ఆస్క్ మీ అ క్వశ్చన్, ఐ టాక్ టు ద మెషిన్, అండ్ ద మెషిన్ ఈస్ గివింగ్ మీ ద సైకోమెట్రీ రిపోర్ట్.
ఓకే ఓకే. సో అంటే సార్ ఇప్పుడు యంగ్స్టర్స్ బిజినెస్ ఫీల్డ్కి రావాలంటే ఎలా, దాని గురించి మనం మాట్లాడాం కదా. కొందరు పార్ట్ టైంలో బిల్డ్ చేద్దాము, జాబ్ చేసుకునే కెన్ ఐ బిల్డ్ సంథింగ్ అండ్ దెన్ షిఫ్ట్. ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ డిస్బిలీవర్ ఆఫ్ దట్. అంటే అది చెప్పాను, ఫస్ట్లోనే చెప్పాను కదా, పొట్టలో భయం లేకపోతే ఇట్ వోంట్ హ్యాపెన్. ఓకే. రేపు పొద్దున ఐ మైట్ డూ ఆర్ డై అంటే నేను లైక్ ఐ టోల్డ్ యూ అండి, ఫస్ట్ ఉన్నగాడు చిన్న చిన్న డబ్బులు బాగుంగుట్టుకునేటప్పుడు ఇట్ నెవర్ బోదర్. అప్పు తీసుకొని బ్యాంక్ పోద్దిన ఇల్లు కాదన్నప్పుడు బ్యాక్ టు ద వాల్ అన్నప్పుడు ద ఫైట్ బికేమ్ మోర్. ఓకే. బట్ ది అదర్ ప్రాబ్లమ్ ఈ రోజుల్లో ఏమైందంటే సమ్ టైమ్స్ దర్ ఇస్ టూ మచ్ ఆఫ్ మనీ అవైలబుల్. డోంట్ ట్రై టు డూ థింగ్స్ షార్ట్ టర్మ్. ఇప్పుడు నేను ఏదో లైక్ టెల్ లాట్ ఆఫ్ నేను ఆన్లైన్లో అమ్మేస్తాను, నాకు ఈ రోజు లాస్ వస్తుంది, ఐ విల్ గెట్ ప్రైవేట్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండింగ్ వస్తుంది, దెన్ ఇట్ విల్ రికవర్ అనేదానికి ఐ am స్టిల్ నాట్ దట్ బిగ్ అ బిలీవర్ ఆఫ్ దట్. అంటే దే మస్ట్ బి సమ్ ఎసెన్షియలీ సంథింగ్ making business sense of profitability. No, and that is the way it should go forward. ఏదో వేరే ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారని డోంట్ గో ఫర్ ద షార్ట్ టర్మ్. ఓకే ఓకే. మిమ్మల్ని కూడా రెఫరెన్స్గా తీసుకుంటే సార్, వితౌట్ స్ట్రాంగ్ పర్సనల్ ఫినాన్స్ బిజినెస్ గురించి థింక్ చేయకూడదా? ఐమ్ జస్ట్ ఆస్కింగ్. ఈ రోజుల్లో పర్సనల్ ఫైనాన్స్ అనే డెఫినేషనే మారిపోయింది. ఓనర్షిప్ వర్సెస్ ఫైనాన్స్. ఓకే. హౌ మచ్ ఆఫ్ ఓనర్షిప్ ఆర్ యూ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఫర్ ద గ్రోత్? పర్సనల్ ఫైనాన్స్ ఇస్ వెరీ ఈజీ. What I mean by saying is, if today, when we go and look at a guy who, like we said, Bihar, there were two people, వాళ్ళకి డబ్బులు లేవు, they were professionals. బట్ వదిలేసి పీడబ్ల్యూసీలో ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం వదిలేసి బయటకు వచ్చి డబ్బులు ప్రైవేట్ ఈక్విటీ కాడ రేజ్ చేసి అప్పు చేయకుండా చేసిన దానికి ఏమైందంటే he lost 70% of the company or 80% of the company. So finally, he has only 20%. 80% వాళ్ళు పోవాల్సినప్పుడు, like public issues, you can get that money from the public and still manage the company with 20% ownership. So there is the personal money అనేది is not the issue at all. Okay. It is your thought process. దట్ నేను తొందరగా చేసి నా కాడ లేదు కాబట్టి నేను లెట్స్ సే ప్రైవేట్ ఈక్విటీ తీసుకొని చేశాను, బట్ నా కాడ ఉండే ఓనర్షిప్ ఇస్ ఓన్లీ 20%. ఆ 20% నేను మళ్ళీ ఐ ఎన్కాష్ ఆన్ ఇట్ బై సెల్లింగ్ ఇట్ టు సంబడి అండ్ దెన్ బిల్డ్ సంథింగ్ ఎల్స్. So that is a choice you have to make. Okay, okay. So it's a small piece of a big pie or a big piece of the small pie is there. Okay. So business గురించి లాస్ట్ క్వశ్చన్ సార్. బిజినెస్ గురించి డ్రీమ్ చేసే వాళ్ళకి నేను ఈ తప్పు చేశాను మీరు చేయకండి అనేటట్లయితే what are you? I think the soft skills I didn't give attention much earlier. Should have been giving it at an earlier time. So then it would have been easier to... బిజినెస్ ల్యాండ్స్కేప్ లో సాఫ్ట్ స్కిల్ అంటే ఎలా? సాఫ్ట్ స్కిల్ మీనింగ్ ప్రాసెసెస్, సిస్టమ్ అండ్ పీపుల్ కి. ఇట్ వాస్ స్టిల్ దట్ అప్రోచ్ ఆఫ్ మనకు 5 మంది ఉన్నాక చాలే, మనం 10 మంది ఉన్నాక చాలే, నాట్ డిగింగ్ డీపర్ ఇన్ టాలెంట్. మనకు తెలుసు కదా, నా కింద ఉండే 4 కాకుండా 10 మంది కూడా నాకు తెలుసు కదా. నాట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ మోర్ స్ట్రక్చర్డ్ ఆన్ ద సాఫ్ట్ స్కిల్స్. అదే P&L, ప్రాఫిట్, ప్లాంట్, మెషినరీ అటాట్ దగ్గర వి స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. సో ఆన్ అ స్కేల్ ఆఫ్ 1:10 ప్లాంట్ ఆపరేషన్స్ వాటి ప్రాసెస్ సిస్టమ్స్ కాడ ఇఫ్ వీఆర్ అట్ 9, సాఫ్ట్ స్కిల్స్ కాడ వీఆర్ అట్ 3. ఓకే ఓకే ఫైన్ సార్. ఇప్పుడు మీ గురించి, మీ ఇంట్రెస్ట్ గురించి, సో మీ హాబీస్ I have very small things and that is what my wife keeps saying, either I'm a very lucky guy or I'm a very boring guy. Okay. I have very simple things. I like growing things. Ekkadana poyi akkadi chettu baagunnante I try to get it, put it and try to grow. God has been kind that I've got a small place where I can afford to do all that experimentation. Okay. So I try to grow mulberries, blueberries, strawberries and also grow all sorts of things. Pasupu, allam, telagetta, all I grow on my own. We eat what we grow. Comes I think with agrarian roots that we have. ఎలా నేర్చుకుంటారు ఇవన్నీ? But keep trying in it. Like I said, I got into the hydroponics with another person who's interested. So today now I know if I buy that seed, this growth comes, that idani. But that is again, like you said, the passion or the interest that you have. Tried my hand at learning golf, didn't happen. Now I have to try to learn that. Hopefully I build time or whatever and then learn a physical activity. Okay. I'm trying to do that, learning a physical activity or something to keep myself occupied. Before it was only company work, morning to evening. But I think at some point of time, a personal other things లేకపోతే you will not let go of this and you won't let that flourish. Okay. And the third thing for me more important is like the personal life of family and kids and like grandkids. What's happening to make sure that you spend time. పాత రోజుల్లో I didn't have enough time with the kids maybe. But now I try to make it a point saying, if my daughter calls and says, hey, the grandkids are here, they're remembering you. Okay. To make time to go sit there, see what it is. Great. I think that is the same soft skill that you'll have to teach the next generation. Okay. So మీరు ఎలాంటి కాంటెంట్ ని కన్స్యూమ్ చేస్తారు, ఎలా అప్డేట్ అవుతారు? I used to be a voracious reader. So even till today, if you come, I'll at least have some 5 books which are lying around, which I'll try to read 5 pages, 10 pages. I'm still not able to adapt to reading online kind of a thing and being able to listen. I'm able to physically, I try to. And the other thing I said, learning. Heroes good if possible. Somebody says there is a course or a seminar. I love to go and sit down at least for the day to see what they're saying, what's happening.
And so I'm not very specific that it has to be dairy. Anything, because That was my next question. because I'm saying there's nothing specific. Everything, end of the day, will all get integrated into one thing. There's business lo dantlo only dairy ante utti paalane kaadu. Okay. Paal will get its own ingredients. Then malli how to manufacture, like you were saying, technology antaru. So I think the world is a mix of all. There is nothing one. You can keep on learning and don't be. Okay. And there is never ending for learning. ఓకే ఓకే మీ రొటీన్ గురించి సార్ ఎలా ఉంటుంది? Routine, thankfully, I met good friends when I came to Hyderabad 15-18 years ago. They started dragging me to KBR Park for a walk in the morning, which off late I've not been doing. ఓకే But they made sure they hammered into my head in 5:30 in the morning. They'll wake me up and take me. So nowadays also I get up at 5:30 or 6 and go to KBR Park for a walk or do some physical activity. ఓకే Come back, hang around the house for some time, drink some coffee, tea, try. And that is my only time when I think I actually do what is important in terms of there's an hour, I'll read what I'm supposed to do. Then go sit in the office, lunch in the office, come back on the evening at home, picking up new bad habits of too much of Netflix and Amazon or whatever nowadays, and Okay. or kids coming home and playing. ఓకే I have a good bunch of friends from college days. We're still 4-5 of us who are very good. That is my biggest nice routine that I have, that once a year or twice a year we go somewhere ఓకే where we still behave like 20-year-old kids doing stupid things in life. ఓకే ఓకే But that keeps it energetic. So in my head, although we think we are getting to be there, I still think of myself as just passed out of college. Although too much of gray hair and things all over the place. But mentally wise, it still keeps you thriving. ఓకే I think good friends, some place where you have to go if you want feel like it, is what it is. Within the people going for a walk, every day somebody's there, you're talking. Okay. So that is what keeps the... ఓకే అంటే ఇంత పెద్ద కంపెనీని లీడ్ చేస్తూ ఎలాంటి నెట్వర్క్ మీరు చూస్ చేసుకుంటారు? హౌ డు యూ బిల్డ్ నెట్వర్క్? That is my biggest thing. I don't go with anything in mind as building a network. ఓకే Networks do come by themselves. Wherever you go, when you're taking an opportunity, somebody meets you, that leads to somebody else meets you. So never go with any intention. ఓకే I don't go by saying I need to know that or I need to catch hold of that guy. It's never been it. ఓకే So it's most of the time that I've worked on and I've realized things I've worked on, I met somebody 5 years ago, which comes back to me as a full turn of then saying, okay, I met you then, how are you doing? ఓకే So I don't go with any intention. My network is always saying that learn more, meet good people. ఓకే I normally will not like it if there is anyone trying to coming with an agenda of it. I'm happy if there is an agenda. You send, I have this issue, I have an agenda, but not coming with an ulterior motive. Let me put it that way. Not that there is a fixed agenda. ఓకే ఓకే నైస్ సార్. సో ద లాస్ట్ పార్ట్ ఈస్ ర్యాపిడ్ ఫైర్. సో వీ విల్ ట్రై అండ్ ఆస్క్ యూ సమ్ లైటర్ క్వశ్చన్స్. ఏంటంటే మొదటిది, ఏ ఒక్క హ్యాబిట్ మీకు ఆ రోజుకి కావాల్సిన ఒక పవర్ని, ఎనర్జీని ఇస్తుంది? Making my own coffee. ఓ నైస్. సో వన్ థింగ్ ఎవ్రీ ఆంటర్ప్రినర్ మస్ట్ డూ, చేయాల్సిందే ఇది. Keep himself healthy and mentally agile. బెస్ట్ అండ్ వర్స్ట్ మనీ డిసిషన్? Getting too greedy never made me money. Okay. Being non-greedy and being partial made me more money. ఓకే. విచ్ ఈస్ టఫర్? అంటే పెద్ద రెవెన్యూ చేయడమా, దాన్ని సస్టైన్ చేయడమా? Sustain. చేయడం. ఓకే. ఎనీ టిప్స్ రిగార్డింగ్ దట్? Consistent sustaining, the power of compounding. Not one time of growth, Okay. but if you say that I'll sustain a 15% growth, 20% growth ఓకే over a 20-year period. ఓకే ఓకే. ఆ మైండ్ సెట్ షిఫ్ట్ మీకు అన్ని చేంజ్ చేపించింది, ఇట్ వాస్ పాజిటివ్ ఆర్ హెల్ప్ఫుల్, ఆ మైండ్ సెట్ షిఫ్ట్? My first acquisition of Palamaneru, which we did when we didn't have money, that there is nothing that you cannot try and nothing will not happen. ఓకే ఓకే. A new skill that you are learning? AI. వెరీ నైస్ సార్. సో అంటే లాస్ట్లో AI గురించి, డస్ ఇట్ లైక్ కన్సర్న్స్ యూ, వరీగా అనిపిస్తుందా, లేకపోతే So it's ఆపర్చునిటీ? an opportunity. You have to remember, I also learned Excel. When I was studying, it was Fortran 4 punch card. ఓకే Then a laptop was a magic machine. And then a cell phone was an X-Magic machine. Okay. So at least my generation, we saw 3-4 magics happening. ఓకే. This is one more of those. వెరీ నైస్ సార్. ఎంత చక్కగా మీ జర్నీ గురించి చెప్పారు, ఆంటర్ప్రినర్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి కూడా చెప్పారు. లాస్ట్లీ, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు అవర్ ఆడియన్స్, యూ ఆర్ ఫ్రీ. Nothing. Thank you first so much for giving me this chance to talk. And for the audience or anything, I think if you do what you, మనకి ఏం చేయాలనుకొని మనం చేసుకుంటా పోతుంటే అన్నీ వస్తాయి. ఓకే ఓకే ఏదో తాపరత్వం పడి చేయాల్సింది లేదు. Okay. Discipline, hard work, nothing will stop. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you వెరీ మచ్ ఫర్ యూర్ Thank you టైం. so much. Bye. సో ప్రేక్షకులారా, దీన్ని ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, ఈ లెసన్స్ని మీ జర్నీలో ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ అయితే, విల్ బీ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియో మీకు ప్రేరణనిచ్చిందనిపిస్తే
మీ బిజినెస్ యొక్క ఫస్ట్ స్టెప్ ని బాస్ వాళ్ళతో వేయండి. భారతదేశంలో ఉన్న వ్యాపారవేత్తలకు ఇది #1 ప్లాట్ఫామ్. బాస్ వాళ్ళ అప్లికేషన్ లో మీకు 11,000 కన్నా ఎక్కువ ప్రాక్టికల్ వీడియో మాడ్యూల్స్ 6 భాషల్లో లభిస్తాయి. అలాగే పవర్ఫుల్ BBAI టూల్ మీకు 200 కన్నా ఎక్కువ బిజినెస్ ఐడియాస్ ని ఇస్తుంది. ఇన్బిల్ట్ టాస్క్ ట్రాకర్ తో పాటు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ లను నేరుగా కనెక్ట్ చేసే ఎక్స్పర్ట్ కనెక్ట్ ఆప్షన్ మీకు లభిస్తుంది. మీరు వ్యాపారం ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఒకే చోట దొరుకుతుంది. ఇప్పుడే బాస్ వాలా యాప్ ను డౌన్లోడ్ చేయండి. లింక్ ఛానల్ ప్రొఫైల్లో మరియు డిస్క్రిప్షన్ లో లభిస్తుంది. Boss wala. Be the boss.